ప్రభువా మీరే బలపరిచి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. అపోస్తులు నైనా మరి ఎలా మీరు వాడుకున్నారు ఆ రీతిగా ఈ రాత్రికాల సమయంలో మీ దాసుని మరుగుపరిచి మీ మాటలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ మందిరం అంతా తేజస్సుతో నింపమని ప్రార్థిస్తున్నాం. మీరు అధ్యక్షత వహించమని ప్రార్థిస్తున్నాం. సమయాన్ని ఆశీర్వాదకరంగా జరిగించి అంధకార శేఖర శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. ప్రభు మీ రక్త ప్రోక్షణ కోరుకుంటున్నాం. మీ దాసుని బలపరచమని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన మధ్యలో 4వ రోజు దైవ వర్తమానం అందించడం కొరకై దైవ సేవకులు రాయలసీమ ఆ పరిసర ప్రాంతంలో దేవుని చేత బహుబలముగా వాడబడుచున్న దైవజనులు శ్రీకాళహస్తి అనే ప్రాంతం నుండి దైవ సేవకులు మణిబాబు గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు. వారు వేదిక మీదకి వస్తుండగా కింద కూర్చున్న వారందరూ కూడా చప్పట్లు కొడదాం. దైవజనులను గౌరవించాలి కదా. మరి దైవజనులు రాయపన్న గారు బొకే ఇస్తుండగా సంతోషంగా చప్పట్లు కొడుతూ దైవజనులు వేదిక మీదకి ఆహ్వానిద్దామా? బిగ్గరగా, కొంచెం బిగ్గరగా దేవుని యొక్క దైవజనులను మన వేదిక మీదకి ఆహ్వానిస్తుండగా మహిమ ఘనత ప్రభావం దేవునికి చెందినట్లు మన మధ్యలో దైవ వర్తమానం అందించడం కొరకై వారు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయమందు ఇంకా ఎవరైనా సరే దూర ప్రాంతంలో ఉన్నవారు, ఆయా ప్రాంతంలో ఉన్నవారు మీ పనులు త్వరగా ముగించుకొని మరికొద్ది నిమిషాలలో దైవజనులు దైవవర్తమానం అందించుతుండగా ఈ యొక్క వాక్యాన్ని విని గ్రహించుకొని తెలుసుకొని సర్వసత్యంలో నడిపించబడుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరిచి ఆశీర్వాదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. ఈ రాత్రికాల సమయంలో ఈ 4వ రోజున మన ఈ పరిచర్యను దేవుడు ప్రేమించి జరిగిస్తున్నటువంటి ఈ గొప్ప మహాసభలను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగనే ఈ రోజున వాక్యం అందించినటువంటి మా ప్రియులు మా అన్నయ్యకు ప్రత్యేకంగా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ బెతెస్దా మినిస్ట్రీని దేవుడు ప్రేమించి అంచెలంచెలుగా ఆశీర్వదిస్తున్న దేవునికి మహిమ కలుగును గాక. చప్పలు కొట్టేసాను, మహిమపడదాం. ఈ రోజున వచ్చినటువంటి విశ్వాసులందరికీ అలాగనే ఏటుకూరు ప్రాంతంలో క్రిస్టియన్ కాలినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు చొప్పున 2 చేతులు జోడించి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సేవకులందరికీ దిస్ పీపుల్ ఆర్ సోన్ కాల్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. దిస్ పీపుల్ ఆర్ ఎలెక్టెడ్ బై ద గాడ్. దిస్ గాడ్ హ్యాస్ చూజన్ టు దెమ్. దే ఆర్ డూయింగ్ ద వండర్ఫుల్ మినిస్ట్రీ అమాంగ్ us. మన మధ్యలో ఉన్నతమైనటువంటి దేవుని పరిచర్య జరిగిస్తున్నటువంటి మా ప్రియ దైవజనులందరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. చప్పట్లు కొడదాం. ఈ రాత్రి దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళికలోనికి రాత్రి నువ్వు రాబోతున్నావు. లోయలలో అడవులలో ఎడారులలో
కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు. సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి ఉంది. ఈ సెల్ ఫోన్ని మొదట సైలెంట్ మోడ్లో ఉంచండి లేదా ఫ్లైట్ మోడ్లో ఉంచండి. కీప్ యువర్ సెల్ ఫోన్ యాజ్ ఎ సైలెంట్ మోడ్ ఆర్ ఫ్లైట్ మోడ్. రికార్డ్ వాయిస్ ఉంటే మీ సెల్ ఫోన్ లాంచ్ చేసుకోండి. ఇప్పుడు సరిగ్గా 9:35. కొంతమంది వాచ్లో 38. నేను సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుని వశంలోకి మనము రావడానికి మొదటి నీ అంతరంగంలో భయాన్ని నిలుపుదువుగాక. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. ద హోషేయ గ్రంథం చాప్టర్ 13 verse 5. చదువు బిడ్డ. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము ద్వారా ఈరోజు మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా నీ వాక్యపు ప్రత్యక్షత మాకు దయచేయండి. మీరు మాట్లాడుతుండగా మా అంతరంగంలో భయాన్ని కలుగు చేయండి. మీరు మాట్లాడుతుండగా మా హృదయంలో ఉన్న చీకటి వెడలిపోవునట్లు మీ ఆత్మ అనే వెలుగు చేత నింపమని కోరుకుంటున్నాను. నరదిశల దురాత్మ సంబంధమైన చీకటి శక్తుల యొక్క క్రియలను నేను యేసు క్రీస్తు నామములో కట్టి లయపరుస్తున్నాను. దేవుని శక్తిని విడుదల చేస్తున్నాను. సేవకుల మీద అభిషేకాన్ని విడుదల చేస్తున్నాను. వాక్ ప్రత్యక్షతను విడుదల చేస్తున్నాను. నలుదిశల దేవుని దూతలను విడుదల చేస్తున్నాను. ఈ రాత్రి 4వ రోజు కూటానికి నేను 1,00,000 మంది దేవదూతలను ఈ మైదానంలోనికి విడుదల చేస్తున్నాను. ఈ రాత్రి మీరు మా మధ్య సంచరిస్తున్నందులకై వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే. ఈ వాక్యం మనం చదివితే మహా ఎండ ఒకటి కనబడుతుంది, రెండవది కాలిన అరణ్యం ఒకటి కనబడుతుంది. ఈ కాలిన అరణ్యములోనే మహా ఎండ కనబడుతుంది. ఈ కాలిపోయిన అరణ్యము లాంటి పరిస్థితులలో జీవితమంతా కారు మేఘాలు కమ్ముకునేసాయి. ఎటు చూసినా నిరీక్షణకు ఆధారం లేవు. ఎక్కడ చూసినా మహా ఎండ. ఎండకు సొమ్మసిల్లిపోతున్న జీవితాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. కొన్ని జీవితాలు కాలిపోయిన అరణ్యాన్ని పోలి ఉన్నాయి. మరికొందరి జీవితాలలో లోతైన గాయాలు ఉన్నాయి. మరికొందరి జీవితాలలో ఎవరు తెలుసుకొనలేనటువంటి దుర్వాసనతో కూడినటువంటి దుర్గంధమైనటువంటి జీవితాలు కొన్ని పాతుకుపోయి ఉన్నాయి. ఇక్కడ అరణ్యపు అనుభవాలు లేని వాళ్ళు ఎవరూ లేరు. సేవకులను బడిన మనం కూడా అరణ్యపు అనుభవం లేకుండా ఎవరు సేవ చేయలేదు. Without the wilderness we shall not do the ministry of God. అరణ్యపు అనుభవం లేకుండా ఎవ్వరూ పరిచర్య చేయలేదు. కాలిపోయిన అరణ్యం లాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేసిన జీవితాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అలాగనే అనేక జీవితాలు అనేక సార్లు ఓటమిని, అవమానాన్ని, నిందను చూసిన జీవితాలు ఇక్కడ ఉన్నాయి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మనుషుణ్ణి అనగా ఎక్కడ స్నేహించాడంటే, ఎక్కడైతే మనుషుడు కాలిన అరణ్యము లాంటి అనుభవాలలో ప్రయాణం చేస్తున్నాడో ఆ పరిస్థితులలో ఆ మనుషుణ్ణి వెతికి 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 అక్కడ వచ్చి వాణ్ణి కలుసుకొని వానితో స్నేహించిన దేవుడు ఒకరే ఒకరు. ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. స్తోత్రం. కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన దేవుడును నేనే అని రాయబడింది. ఇంగ్లీష్లో రాయబడింది, ఐ నో యూ ద డెజర్ట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ద విల్డర్నెస్. ఈ రాత్రి నువ్వు ఏ యొక్క అరణ్యపు లాంటి పరిస్థితులు కూడా ప్రయాణం చేస్తున్నావో దేవునికి తెలుసు. ఎక్కడ నువ్వు అనేక సార్లు పడిపోయావో కూడా దేవునికి తెలుసు. మీకు అద్భుతమైన మాట చెప్పనా? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదవండి నాతో పాటు.
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ఐగుప్తు దేశముల నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని, అనగా అరణ్యములో, అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టి గాఢాంధకారము కలిగి ఎవరునూ సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మల్ని నడిపించిన దేవుడు ఎక్కడున్నాడని ఈరోజు జనులు అడగడం లేదు. జనాలు ఎలా అయిపోయారంటే దేవుడు అంటే చాలామందికి సాదాసీదే కనబడుతున్నారు. కొంతమందికి ప్రార్థనకు జవాబు రాకపోతే దేవుని మీద ప్రేమను, అనగా వైరాగ్యాన్ని పక్కకు పెడుతుంటారు. కొంతమంది దేవుని యొక్క మాటను పెడచెవుని పెడుతుంటారు. మరికొంతమంది దేవుడు దర్శిస్తున్న హృదయం అనే తలుపులు వేసుకొని ఉంటుంటారు. అందుకే దేవుని వాక్యములు రాయబడింది, ఇశ్రాయేలు ప్రజలను, అనగా నేడు నీవు, అనగా నిన్ను నన్ను దేవుడు ఎక్కడ స్నేహించాడనంటే అరణ్యములో స్నేహించాడు. అరణ్యం అంటే బిడ్డ అది సామాన్యమైనది కాదు. అది మొదట అనావృష్టి కలిగినటువంటి జీవితం. ఆమేన్. ఎక్కడ చూసినా అనావృష్టి. అనావృష్టి అంటే ఇటు కరువు కావచ్చు, ఇటు మంచి కావచ్చు. ఈరోజు కానుక వస్తుంది, రేపు కానుక రాదు. ఈరోజు సంతోషంగా ఉంటాం, రేపు వారం సంతోషంగా ఉండదు. ఈ వారం సంఘం అంతా నింపబడుతుంది, రేపు వారం నింపబడదు. ఈ వారం అంతా బాగుంటాం, వచ్చే వారం దుఃఖం. రకరకాల అనావృష్టి అరణ్యంలో కలుగుతుంది. ఆమేన్. రెండో విషయం నేను చెప్తున్నాను, గమనించండి. ఎక్కడ చూసినా అరణ్యంలో ఎడారులు కనబడుతున్నాయి. వేర్ ఎవర్ యూ సర్చ్ ద సమ్ డెజర్ట్ ఇస్ దేర్. ఎడారు లాంటి పరిచర్య చాలా మంది హృదయాల్లో ఉంది. ఎడారు లాంటి జీవితాలు ఎక్కడ చూసినా ఉష్ణ ప్రదేశాలు కలిగిన జీవితాలు కొన్ని ఉన్నాయి. కొన్ని జీవితాలు ఎలా ఉన్నాయంటే ఎండ మావులే జలపాతాల్లా కనబడుతూ ఉన్నాయి. మరికొంతమందికి ఎడారులలో ఆశ్రయం లేని జీవితాలు ఉన్నాయి. రకరకాల జీవితాలు ఈ రాత్రి ఇక్కడ లేకపోలేదు. అరణ్యం అంటే నువ్వు అనుకుంటే చెట్లు పొదలు కాదు బిడ్డ. అరణ్యం అంటే అది ఎడారు లాంటిది. అరణ్యం అంటే అది అనావృష్టి కలిగినది. అరణ్యం అంటే అక్కడ కరెంట్ ఉండదు, ఏముండదు, చీకటి ఉంటుంది. ఆమేన్. గాఢాంధకారం ఉంటుంది. ద కంప్లీట్లీ డార్క్నెస్ ఇన్ ద విల్డర్నెస్. ఇశ్రాయేలు ప్రయాణించిన ప్రదేశాలు ఎలా ఉన్నాయి ఆరంభపు రోజుల్లో అంటే వెలుగు స్తంభం రాకమునుపు, అనగా మేఘ స్తంభం రాకమునుపు ఎలా ఉన్నారంటే కటికమైన చీకట్లో వారు నివసించారట. ఈ రాత్రి చాలా మందికి గాఢాంధకారం ఒక అరణ్యంలా కనబడుతుంది, అనావృష్టి ఒక అరణ్యంలా కనబడుతుంది. అంతకంటే ఎక్కువగా ఎడారి లాంటి అనుభవాలు వారి జీవితాల్లో అరణ్యాలు కనబడతాయి. గోతులు, రకరకాల గోతులు. నేను 3 రకాల గోతులు చెప్తాను. ఒకటి నాశనం అనే గోతి. 2 అనగా సహోదరులే స్వయంగా యేసేపును పడవేసిన గోతి. 3వది మల్కియా అనేటువంటి వ్యక్తిని, మల్కియా గోతిలేనికి ఇర్మియాను పడవేసిన గోతి. ఆమేన్. ఈ 3 విషయాలు మనసులో పెట్టుకుందాం. మొదటి గోతి ఏమో యేసేపును పడవేసిన గోతి. చాలా మంది నిన్ను సహోదరులు, నీ అక్క చెల్లెళ్ళు, నీ అన్నదమ్ములు, నీ స్నేహితులు, నీ అయిన వారు, అనగా ఆత్మ సంబంధమైన మనుషులే చాలాసార్లు నిన్ను గోతుల్లో పడవేశారు. అది ఒక అరణ్య జీవితమే. నిన్నే యేసేపుని ఎవరో పడేయలేదు, సాక్షాత్తు సొంత రక్త సంబంధులైన అన్నదమ్ములే పడవేశారు. నువ్వు కూడా చాలాసార్లు నీ సహోదరుల చేత గోతుల్లో పడవేయబడిన అనుభవాలు నీకు లేకుండా పోలేదు, నాకు కూడా లేకుండా పోలేదు బిడ్డ. రెండో విషయం చెప్తున్నాను నేను. ఇంకోటి నాశనకరమైన గోతి. ఆ జిగటగలటువంటి దొంగ ఊబి నాశనకరమైన గోతిలో నుంచి చాలామంది రాలేక పాపములో చిక్కుపడిపోయి బయటకు రాలేక పెనుగులాడుతుంటారు. కొంతమంది విడిపించబడాలని ప్రయత్నిస్తుంటారు, కానీ వారి సొంత ప్రయత్నాల చేత విడిపింపబడలేని వారు ఇంకా అరణ్యపు అనుభవంలో ఉన్నట్టే. 3వది, కొంతమంది ఇర్మియా వలె దేవుని పరిచర్య చేస్తూ నిర్దాక్షిణ్యంగా గోతుల్లోకి నెట్టివేయబడుతుంటారు. ప్రవచనాన్ని చెప్పినందుకు, దేవుని పరిచర్య ఘనంగా చేసినందుకు, పరిస్థితులకు అనుగుణ్యంగా దేవుని పరిచర్యను వైరాగ్యం కలిగి సేవ చేసినందుకు చాలా మంది ఇక్కడ మల్కియాలో గోతిలో పడవేసినట్టు, ఇర్మియాను పడవేసినట్టు ఇక్కడ పడవేయకుండా ఎవరూ సేవ చేయలేదు. ఇర్మియా లాంటి గోతి లాంటి అరణ్యంలో నువ్వు ఉన్నా, ఒకవేళ యేసేపు పడవేసిన గోతి లాంటి అనుభవంలో నువ్వు ఈ రాత్రి ఉన్నా, ఒకవేళ అంతకంటే నాశకరమైన జిగటగల దొంగ ఊపిగల గోతిలో నువ్వు ఉన్నా, ఈ రాత్రి అరణ్యపు జీవితంలో నువ్వు ఉన్నావని గ్రహించాలి. ఎడారిలో ఉన్నవాళ్ళు అరణ్యంలో ఉన్నట్టే. అంతకంటే ఎక్కువగా గోతులు కలిగిన అనుభవాలు ఉన్న వాళ్ళు ఎడారిలో ఉన్నట్టే. అంతకంటే ఎక్కువగా అనావృష్టిలో ఉన్నవాళ్ళు అలాగనే అరణ్యంలో ఉన్నట్టే. అంతకంటే ఎక్కువగా గడాంధకారంలో ఉన్నవాళ్ళు అరణ్యంలో ఉన్నట్టే. కానీ ఈ అరణ్యంలో ఉన్నవారిని స్నేహించడానికి ఏ ఒక్కరూ రాలేదు, కానీ నిన్ను వెతుక్కుంటూ వచ్చింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు బిడ్డ. ఆయన ఎక్కడికి ఎత్తుక్కుంటూ వచ్చాడో తెలుసా? నాతో పాటు చదవండి దయచేసి. మీరందరూ బైబిల్ బాగా తీస్తారని నేను అనుకుంటున్నాను. చదివి నాకు సహాయం చేయండి. అనగా లూకా సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. లూక్ చాప్టర్ 3 and verse 2. లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. చదువు బిడ్డ.
యోహానుకి దేవుని వాక్యము వచ్చును. సిస్టర్ చాలా కట్ చేసి చదివారు, మా అన్నాలు చదువుతారు ఎవరన్నా. అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యము వచ్చును. ఆమేన్. ఇప్పుడు వాక్యం ఎక్కడికి వచ్చిందంటే అరణ్యములో ఉన్న యోహానుకు. నేను ముందుగానే చెప్పాను, అరణ్యం అంటే అది ఎడారులు కావచ్చు, అరణ్యం అంటే అది ఒకవేళ ఏం చెప్పాను నేను, గోతులు కలిగిన పరిస్థితులే కావచ్చు, అరణ్యం అంటే గాఢాంధకారం కావచ్చు, అరణ్యం అంటే అనావృష్టి కావచ్చు, అరణ్యం అంటే అనేకమైన విషమ పరిస్థితులు కావచ్చు. ఇప్పుడు యోహాను ఎక్కడ పరిచర్య చేస్తున్నాడంటే పట్టణంలో పరిచర్య చేయట్లేదు బిడ్డ. చాలామంది మనుషుల దృష్టిలో కనబడకుండా ఉంటారు. కొంతమంది మనుషులు కూడా విలువ ఇవ్వలేనంత పరిస్థితుల్లో సేవ చేస్తుంటారు. మరికొంతమంది మనుషులు చూడంగానే ఈ పరిచర్యనా అని పక్కకు పడేస్తుంటారు. నేను ఈ రాత్రి చెప్తున్నాను, లూకా సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో అన్న కైపా అనేటువంటి ప్రధాన యాజకులు ఉన్నారు. దే ఆర్ ద మెయిన్ ప్రీస్ట్, దే ఆర్ ద డూయింగ్ ది మినిస్ట్రీ అట్ ద సిటీ ఆఫ్ జెరూసలేం. ఆమేన్. యెరూషలేములో వాళ్ళు హేరోదు చేత నియమించబడి అత్యధికమైన శాలరీ కలిగి వాళ్ళు పరిచర్య చేస్తున్నారు. అవునా కదా చెప్పండి? అత్యధికమైన శాలరీ, దే హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్. వాళ్ళ కారు ఉంది, ఒకవేళ రథం ఉండొచ్చు, ఒకవేళ మంచి ఫెసిలిటీ ఉండొచ్చు, మంచి బంగ్లా ఉండొచ్చు. అర్థమైందా? అన్నయ్య కైపయ్యకు ఒక మంచి మంచి రాయల్టీ కలిగినటువంటి పరిచర్యలో వాళ్ళు ఉన్నారు. యోహానికి ఏ పరిచర్య లేదు. బాగా గమనించాలి, యోహానికి ఏ పరిచర్య లేదు. యోహాను ఎలా ఉన్నాడంటే వాళ్ళేమో రాయల్టీ డ్రెస్ వేసుకొని ఉన్నారు, వాళ్ళకి తలపాగా, అలాగనే ఏఫోదు, అలాగనే సువర్ణభూషితమైన వస్త్రాలు, అలాగనే వాళ్ళ కందకమంతా కూడా అలాగా సువర్ణమైనటువంటి వస్త్రాల చేత అలంకరించబడి దగ్గ మెరిసిపోతున్నారు. కానీ యోహానుకి అలా లేదు. యోహాను ఎలా ఉన్నాడంటే ఒంటె రోమము కలిగిన వస్త్రాలు ధరించుకుని ఉన్నాడు. రెండవది ఒక నడికట్టు కట్టుకొని ఉన్నాడు. మూడవది ఇల్లు నివాసం ఎక్కడ లేదు. నాలుగవది తినడానికి తిండి కూడా పెట్టే వాళ్ళు ఎవరు లేదు. మిడతలు తింటున్నాడు, అడవిలో ఉన్న తేనె తింటున్నాడు, ఆ పుట్టల్లో చెట్టల్లో తిరిగి అవి ఇవి ఆకులములు తింటున్నాడు. కానీ ఇతనుకున్నటువంటి వైరాగ్యం ఏంటంటే అభిషేకం కలిగిన దేవుడు అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వచ్చినట్టు ఈ రాత్రి యేసుని యొద్దకు రాబోతున్నాడు. The Jesus is coming to your life wherever you do the ministry of the wilderness of situation. కైపా యొద్దకు దేవుని వాక్యం వెళ్ళలేదు బిడ్డ. దేవుని వాక్యం అంటే వాక్యం రాయబడింది అక్కడ. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడే మన మధ్య నివసించును. ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. సాక్షాత్ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అన్నయ్య కైపయ్య దగ్గరికి వెళ్ళి వారు చేస్తున్నటువంటి ఘనమైన శాలరీ గురించి మాట్లాడడం లేదు. వారు చేస్తున్నటువంటి రాజరికమైన వస్త్రాల గురించి పొగడ్డం లేదు. వారు చేస్తున్నటువంటి ఘనమైనటువంటి కార్యాల గురించి అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడానికి ఇష్టపడలేదు. సాదా సీదా ఒక వ్యక్తిని ఆయన వెతుక్కుంటూ వచ్చి అతని ద్వారా కార్యాలు చేయాలని ఇష్టపడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చున్నావో నాకు తెలియదు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు వేసుకోవడానికి సరైన వస్త్రాలు లేకపోవచ్చు, ఒకవేళ నువ్వు ఉండడానికి సరైన నివాసం లేకపోవచ్చు, ఒకవేళ నీ పరిచర్య చాలా చిన్నది కావచ్చు, ఒకవేళ ఎవరు నిన్ను గుర్తించకపోవచ్చు. Somebody could not give the respect to you, somebody could not give the honor to you, somebody could not give the respect to all the wilderness situation, but God shall be honor to your ministry. Amen. నిన్ను ఎవరు గుర్తించకపోయిన రాత్రి పరిశుద్ధాత్మ దేవుని వాక్యం నీ యొద్దకే రాబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ యొద్దకే రాబోతుంది. హల్లెలూయా. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఈ అన్నయ్య కైపయ్య సిటీలో అనగా యెరూషలేం పట్టణంలో ఉన్నారు. ఇప్పుడు యోహాను అరణ్యంలో ఉన్నాడు. అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకు వచ్చినప్పుడు వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 6వ వచనం, అనగా యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. బాగా చదువు బిడ్డ. మారు మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నదీ ప్రదేశమంతటా ప్రకటించుచూ ఉండెను. ప్రభువు మార్గముని సిద్ధపరచిన కేక అరణ్యములో వినబడుతుంది. చాలు బిడ్డ. ఈ వాక్యం అనగా అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు ఎప్పుడైతే దేవుని వాక్యం వచ్చిందో, ఇప్పుడు యోహాను కేకలు వేస్తుంటే పట్టణములో ఉన్న ప్రజలు అరణ్యములోనే యోహాను యొద్దకు వస్తున్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. పట్టణంలో ఉన్న ప్రజలు, యెరూషలేములో పరిచర్య లేదనే,
యెరూషలేములో మహా గొప్ప దేవుని మందిరం ఉంది. యెరూషలేములో మహా గొప్ప యాజకులు ఉన్నారు. యెరూషలేములో విలువదగిన మనుషులు ఉన్నారు. యెరూషలేములో కొనియాడదగిన కీర్తి అక్కడ ఉన్నది. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయులు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, సైతం యూదులు కూడా అరణ్యములో ఉన్న యోహాను యొద్దకు వచ్చి మారు మనసు గుర్చిన సువార్త విని రక్షించబడి అరణ్యములో బాప్తీసాలు తీసుకొని తండోపతండాలుగా వచ్చి కూర్చొని ఉన్నారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నువ్వు అరణ్యం లాంటి పరిచర్య చేస్తుండొచ్చు బిడ్డ. ఒకవేళ అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది, అరణ్యంలోకి వచ్చి నీతో స్నేహించిన యేసు ఈ రాత్రి చెప్తున్నాడు, నువ్వు అరణ్యం లాంటి పరిస్థితుల్లోనే ఉండొచ్చు. ఒకవేళ విలువైన వస్త్రాలు నీకు లేకపోవచ్చు, ఒకవేళ కారు బంగ్లా లేకపోవచ్చు, ఒకవేళ ఎవరో నీకు విలువిచ్చినా విలువకపోవచ్చు. కానీ ఈ రాత్రి నిన్ను స్నేహించిన దేవుడు యోహాను యొద్దకు వచ్చినట్టే నీ యొద్దకు వచ్చి నువ్వు పలికే ప్రతి మాట ద్వారా ప్రజలు నిశ్చయముగా రక్షించబడబోతున్నారు. ప్రజలు నిశ్చయముగా రక్షించబడబోతున్నారు. ఆశ్చర్యమైన మాట చొప్పున అనేక మంది వచ్చి బాప్తీసాలు తీసుకుంటుంటే పట్టణంలో ప్రజలకు కలత చెందిపోతున్నారు. అన్నా కైప ఆశ్చర్యపడిపోతున్నారు. రోమా ప్రభుత్వం ఆశ్చర్యపడిపోతుంది. ఇదేంటయ్యా ఇక్కడ జరగాల్సిన ఉద్యమము అరణ్యములో జరుగుతుందంటే, అవును బిడ్డ, ఈ రాత్రి ఎవరి దృష్టికి ఎన్నిక లేని సేవలను పరిచర్యలను దేవుడు హెచ్చించబోతున్నాడు. నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను ఈ బెతెస్దా మినిస్ట్రీని. ఎందుకు నేను ఈ సహవాసములో మిక్కిలి భయం కలిగి ఇక్కడికి వస్తానంటే, నాతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళే మనుషుడు దైవజనుడు. అతని అంతరంగంలో నేను పెట్టిన భారాన్ని బట్టి, అతడి పరిస్థితులను బట్టి కాక, భౌలికమైనటువంటి పరిస్థితులను బట్టి కాక, నా మీద ఆధారపడి సేవ చేస్తున్నాడు. నువ్వు అతనితో కలిసి సేవ చేయమని కొన్ని సంవత్సరాల క్రితట, దాదాపు ఇది 8వ సంవత్సరం అనుకుంటున్నాను నేను వచ్చేది, 7 సంవత్సరాల క్రితం నేను ఒక స్వరాన్ని విన్నాను. Before the 7 years I heard that one voice from the Jesus Christ. నేను యేసుక్రీస్తు ప్రభు యొద్దైనటువంటి ఆ స్వరము నేటికి మమ్మల్ని అనుసరణని నడిపిస్తుందంటే దానికి కారణం ఆ వాక్యమైన క్రీస్తు అరణ్యం లాంటి మా బ్రతుకుల్లో నిలిచి పరిచర్య చేయడమే. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఉన్న యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చి, యోహాను పలుకుతున్న ప్రతి మాట విని ప్రజలు రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసాలు తీసుకుంటుంటే చివరకు ఒక వ్యక్తి నడుచుకొని వస్తున్నాడు. ఆ వ్యక్తే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఆమేన్. ఇప్పుడు యోహాను యొద్దకు సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వచ్చి, ఇప్పటి వరకు కానిమ్ము దేవుని నీతి యావత్ ఇలా జరగాలి, నాకు బాప్తీసం ఇవ్వమని అడిగాడు. కన్నయ్య కైపోయే దగ్గరికి పోయి ఉంటే యేసు ప్రభుకి రాయల్టీ పెరిగి ఉండేది. ఆమేన్. ఒకవేళ అన్నయ్య కైపోయే దగ్గరికి వెళ్ళి ఉంటే యేసుక్రీస్తుకు కొంచెం బిగ్గెస్ట్ రాయల్టీ కనబడి ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒంటె రోమము కలిగిన చర్మాలు ధరించిన ఒక దైవజనుడి దగ్గరకు వచ్చి, ఇప్పటి వరకు కానిమ్ము దేవుని చిత్తం ఇలా జరగాలి, నాకు బాప్తిసం ఇవ్వగానే యేసుక్రీస్తు ప్రభుకి యోహాను బాప్తిసం ఇవ్వగా పరిశుద్ధాత్మ దేవుడు పావురు వలె దిగి వచ్చి యేసును ప్రత్యేకపరిచాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. సృష్టికర్తకే బాప్తిసం ఇవ్వగలిగాడు ఈ మనుషుడు అంటే, ఆ మనుషుడు యొద్దకు వచ్చిన దేవుని వాక్యము గొప్పది, అంతకంటే అతను అరణ్యములో చేస్తున్న పరిచర్య గొప్పది. ఈ రాత్రి నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది, నీ ఉన్న పరిస్థితుల్లోనికి రాత్రి దేవుని వాక్యం రాగా ప్రజలు నీ మాట విని ఊల వేసినట్టు ప్రజలు పరిగెత్తుకొని వచ్చుదురుగాక. ఆమేన్. అరణ్యములోకి జలాహ ప్రవాహాలు ఎలా వచ్చాయో అలాగ ప్రజలు నీ మందిరములోనికి వచ్చుదురుగాక. అలాగే నీ మందిరం అంతా నింపబడి అనగా ఎక్స్టెన్షన్గా దేవుడు మార్చునుగాక. ఈ పరిచయను దేవుడు విశాలపరిచి మన పరిచయల గురించి అనేకులు చెప్పుకున్నట్లు పట్టణాలలో ఉన్న ప్రజలు పల్లెటూరులో ఉన్న పరిచయలకు పరిగెత్తుకొని వచ్చుదురుగాక. ఇప్పుడు యోహాన్ని అరణ్యములో స్నేహించింది సాక్షాత్తు నేనే అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభు. మీకు అద్భుతమైన మాట చెప్తాను, నాతో పాటు చూడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం. నేను నిన్నెట్ట ఫాలో అవ్వగలనమ్మా, ఎవరైనా మైక్లో చదివితే నేను ఫాలో అవ్వగలను. చదువు తల్లి, అయినా కానీ నీకు వాయిస్ ఉంది, చదువు. కొంచెం ముందుకు వచ్చేస్తే బాగుంటుంది కదా తల్లి, కొంచెం బైక్ ఒకటి అన్నయ్య. ఆ సిస్టర్ నన్న మీరు చదవండి, ఎవరైనా చదవండి దయచేసి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బైక్ చూడండి అన్న కొంచెం. మోషే మిద్యాను యాజకుడైన తన మామ మందను మేపుకుంటున్నాడు. ఆ మందను అరణ్యపు అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చును. చాలు బిడ్డ, అక్కడ మీరు ఆ మందను
దేవుని ఆ మందను అరణ్యపు అవతలకు తీసుకుని వచ్చాడు. ఇది ఇక్కడ పాయింట్. 2, బాగా గమనించండి. దేవుని వాక్యం ఎవరి యొద్దకు వచ్చిందంటే, ఇప్పుడు మోషే ఎలా ఉన్నాడంటే, ఒకప్పుడేమో ఒక మెగా హీరో, ఇప్పుడేమో మెగా జీరో. ఒకప్పుడు సకల శాస్త్రాలలో ప్రావీణ్యం పొందినవాడు, ఇప్పుడు చూస్తే ఏయ్ పా పా అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు? గొర్రెలను అంటున్నాడు. ఒకప్పుడు ఏయ్ ఎవరెక్కడ అని అంటే పరిగెత్తుకొని వచ్చేటువంటి ఈ వ్యక్తి అధికారాన్ని కోల్పోయి తన మామ మంద, ఆ మంద కూడా తంద కాదు, ఆ మందను మేపుకుంటూ ఆ యొక్క దేవుని పర్వతమైనటువంటి హోరేబు అరణ్యానికి వచ్చాడు. ఆ అరణ్యంలో మంద మేపుతూ ఉన్నాడు. మంద మేపుతుంటే చాలాసార్లు వస్తూ వెళ్తున్నాడు. హీ కేమ్ టు ద మెనీ టైమ్స్ టు ద హోరేబ్ ఆఫ్ ద మౌంటైన్ ఆఫ్ విల్డర్నెస్. చాలాసార్లు వచ్చి వెళ్ళాడు. కానీ భార్య అని సిప్పోరా చిన్నాసార్లు చెప్పుంటుంది, అయ్యా నువ్వు జాగ్రత్త, మంద జాగ్రత్త, తోడేళ్ళు ఉన్నాయి అని చెప్పుండొచ్చు. అప్పటికే గెర్షోం పుట్టున్నాడు. అయినా ఆ మంద కూడా తనది కాదు, కౌలుకి పనిచేస్తున్నాడు. తన మామైనటువంటి ఇత్రో యొక్క మందది, అంతే కదా, అవును కదండి. ఆ మందను మేపుకుంటుంటే ఒకరోజు ఒక తీర్మానం చేశాడు. ఏంటంటే ఆ మందను అరణ్యపు అవతలకి నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇక్కడ ఒక ఆత్మీయ అనుభవం ఉంది, ఆత్మీయ మర్మం ఒకటి ఉంది. మందను ఎప్పుడైతే అరణ్యపు అవతలకి నడిపించాడో దేవుని పర్వతానికి సరాసరి చేరుకున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏంటంటే చిన్నగా చెప్తారు మీరు. ఆమేన్. ఇప్పుడు మందను అరణ్యపు అవతలకి నడిపించే అనుభవము మోషేకి సాక్షాత్తు దేవుడిచ్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అరణ్యం లాంటి పరిస్థితుల్లో గుండా నువ్వు సేవ చేయడం దేవుని చిత్తం కాదు. ఈ అరణ్యం లాంటి కుటుంబాన్ని, భారాన్ని మోసుకుంటూ ముందుకు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. ఈ అరణ్యం లాంటి చేదైన అనుభవాల గుండా నువ్వు ప్రయాణం చేయడం దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తమని పాతకాలపు చింతకాయని నీ జీవితంలో రుద్దుకొని ఇప్పటిదాకా చస్తూ బతికావు, చాలు ఇక. నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఈ దేవుని చిత్తం అనే సోమరి మాటను నువ్వు పక్కకు పెట్టి నిజమైన దైవ చిత్తాన్ని కనుగొంటే నువ్వు చేరేది హోరేబుకే. కొట్టండి చెప్పండి గట్టిగా. స్తోత్రం. నువ్వు చేరేది హోరేబుకు. ఇప్పుడు హోరేబులో ఏముందంటే దేవుని ప్రత్యక్షత ఉంది. ఇప్పుడు మోషేకి కావాల్సిన తీర్మానం ఏంటంటే మందను అరణ్యపు అవతలకి నడిపించాలి. ఓయ్ నిన్నే, నీవు ఈరోజు చేయాల్సింది నీ మందను, నీ పరిచర్యను, నీ భారాన్ని, నీ పరిస్థితిని అనగా అరణ్యపు అవతలకి నడిపించు. నీ కష్టాలకి ఇంకా సమీపంగా కాదు, కష్టాలు దాటుకొని ద ఓవర్కమ్ టు ఆల్ ద విల్డర్నెస్ ఆఫ్ లైఫ్. నీ యొక్క శ్రమతో కూడిన జీవితం ఏదైనా అక్కడే కూర్చోకు, దాన్ని దాటడానికి రాత్రి ప్రయాణించు. ఈ రాత్రి దాన్ని అధిగమించడానికి ప్రయాణించు. దాన్ని దాటితే నువ్వు గమ్యం చేరుతావు. ఆమేన్. ఒకే దగ్గర కూర్చుంటే నువ్వు గమ్యం చేరలేవు. నేను వచ్చేస్తాను ఏటుకూరంటే నేను ఎలా వస్తాను బిడ్డ? నిన్న రాత్రి ప్రయాణం చేశాను. నేను 2 రోజులు నేను చెన్నైలో అనగా చెప్తాను. నేను 2 రోజులు చెన్నైలో మీటింగ్ తీసుకొని నిన్న రోజు నేను తిరుపతిలో ఉండి, నిన్న రాత్రి నేను తిరుపతిలో 10 గంటల వరకు ఉన్నాను. నేను పరిగెత్తుకుంటూ మళ్ళీ రాత్రి అంతా ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ఈ రాత్రి ఇక్కడ మీటింగ్ చూసుకొని రేపు పరిగెత్తుకుంటూ విజయవాడ వెళ్ళి మర్నాడు నేను మళ్ళీ అనంతపూర్కి వెళ్ళి అనంతపూర్ సాయంత్రం మళ్ళీ నేను శనివారం వెళ్ళాలి. అనుకున్నట్టు ఒక దగ్గర కూర్చుంటే పరిచర్య చేయలేవు. నువ్వు మందను అరణ్యపు అవతలికి మోషే నడిపించినట్టు ఎప్పుడైతే నువ్వు కష్టాల కడగలను దాటుకొని అవతలకు అనగా సమీపముగా ఉన్నటువంటి క్రీస్తు యొద్దకు ఎప్పుడైతే నడిపిస్తావో అప్పుడు నీకు దేవుని పర్వతం కనబడుతుంది. చాలాసార్లు నీకు ఆత్మీయ పర్వతం ఎందుకు కనబడడం లేదంటే నీ మందను, నీ పరిస్థితిని అరణ్యపు యువతలే ఉంచావు. నువ్వు అరణ్యపు యువతలే ఉండడం వల్ల దేవుని ప్రత్యక్షతను పొందుకోలేకపోతున్నావు. ఇప్పుడు మోషే ఏం చేశాడంటే ఆ మందను అరణ్యపు అవతలికి నడిపించగా మరణ్యపు అవతలికి తోలుకొని పోగా దేవుని పర్వతం చేరుకున్నాడు. ఆ పర్వతం దగ్గర చేరుకోగానే మండుచున్న ఒక పొద ఒకటి కనబడింది. ఆ పొద దగ మండిపోతుంది. అక్కడ అగ్ని ఆరలేదు. ఆ పొద మండిపోతుంటే పొద కాలిపోలేదు. అక్కడి నుంచి ఒక స్వరం వినబడుతుంది, మోషే మోషే అని మాట్లాడుతుంది. అరే ఇది నాకు ఐగుప్తులో పిలిచే పేరు, ఇక్కడ ఎవరు పిలుస్తారు అనుకుంటున్నాడు. అక్కడి నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, నిలిచిన స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలు విడిచిపెట్టి చూడు, ఒకసారి నేను దర్శించాలనుకుంటున్నాను అన్నాడు.
ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఏ పరిస్థితుల్లో వచ్చావో దేవునికి తెలుసు బిడ్డ. మొదట నీ అనుభవాలన్నీ విడిచిపెట్టి దేవుని పర్వతానికి ఎప్పుడైతే చేరుకుంటావో ఆ పర్వతపు అరణ్యములో నా దేవుని ప్రత్యక్షత నీ కొరకు సిద్ధంగా ఉంది. కొట్టు చప్పట్లు గట్టిగా. నా దేవుని ప్రత్యక్షత నీ కొరకు సిద్ధంగా ఉంది. ఇప్పటిదాకా నీదంతా ఒక మిస్టరీ లైఫ్గా ఉండొచ్చు, ఒకవేళ హిడెన్ బుక్గా నువ్వు ఉండొచ్చు, ఒకవేళ ముయ్యబడిన గ్రంథంగా ఉండొచ్చు. ముయ్యబడిన గ్రంథాన్ని ఎవరూ చదవలేరు, ముయ్యబడిన చరిత్రను ఎవరూ చదవలేరు, ముయ్యబడిన పుస్తకాన్ని ఎవరూ తీసి పాడలేరు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ వలన అరణ్యపు అవతలకి నడిపించబడతావో అప్పుడు నీకు దేవుని పర్వతం కనబడుతుంది, పర్వతంలో దేవుని అగ్ని కనబడుతుంది, పర్వతంలో దేవుని స్వరం కనబడుతుంది. ఎప్పుడైతే ఆ స్వరము ద్వారా నడిపించబడతావో నువ్వు నాయకుడుగా సేవ చేస్తావు. కొట్టు చప్పట్ల గట్టిగా. నువ్వు ఒక గొప్ప నాయకుడు చెప్తావు. ఫ్రమ్ దిస్ డే ద గాడ్ హ్యాస్ లీడ్ యాజ్ ద లీడర్ ద క్వాలిటీస్. యు ఆర్ ద మేక్ క్వాలిటీస్ ఆఫ్ ద లీడర్. ఈ రాత్రి నీ ఓడిపోయిన జీవితమా యేసయ్యకి ఇవ్వు. 80 సంవత్సరాలు తన జీవితంలో ఓడిపోయినట్టే బ్రతికాడట మోషే. 80 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజరికాన్ని అనుభవించాడు, లాభం లేదు. 40 సంవత్సరాలు మామయ్యని ఇతర మందిని మేపుకుంటూ బతికాడు, లాభం లేదు. చివరిగా మిగిలిన 40 సంవత్సరాలు దేవునికి ఇచ్చాడు. 4 మూళ్ళ 12 120 సంవత్సరాలు బతికిన తర్వాత 80 కంటే 40ని దేవుడు ఆశీర్వదించాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి నీకు వయసు అయిపోయింది, నేను ఊడికి అయిపోయాను, నేను ఇంకా రిటైర్మెంట్ అయిపోతున్నాను, నాకు 60 వచ్చేసింది అంటే నువ్వు 60 కాదురా బాబు, 20లో సేవ చేస్తావు. నువ్వు 20లో సేవ చేస్తావు. ఇక నుంచి నిన్ను అభిషేకించిన వాడు, ప్రత్యేకపరిచిన వాడు, నిన్ను పిలిచిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. అందుకే వాక్యం లేకపోతే 2 అధ్యాయంలో మోషేని దేవుడు దర్శించిన నాటి నుండి నేటి వరకు అతను బలము తగ్గలేదు, సత్తువు తగ్గలేదు, దృష్టి మాంద్యం కలగలేదు. నిన్ను దేవుడు అభిషేకించిన నాటి నుండి నేటి వరకు ఇక నీకు అభిషేకం తరగదు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీలో ఉన్న అభిషేకం చల్లారదు, నీలో ఉన్న దైవావేశం చల్లారదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి ఇక విస్తృతంగా ప్రవహిస్తుంది. నువ్వు దేవునికి కావాలి. ఈరోజు 80 ఏళ్ళు మోషే ఎవరికి పనికి రాకుండా పోయాడు. చివరగా మిగిలిన 40 సంవత్సరాలు హోరేబులో దేవునికి ఇచ్చాడు. నడిపించు మందన అవతలకి, అరణ్యం అవతలకి. అరణ్యాన్ని దాటి రాత్రి నువ్వు ఎప్పటిదాకా ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ సొమ్మసిల్లిపోయావో, ఎక్కడ నేను ఏమీ చేయలేను అనుకున్నావో, ఎక్కడ నా జీవితం అంతా శూన్యం అనుకున్నావో, నీ యొక్క ఆలోచన సరళిని రాత్రి మార్చి సంపూర్తిగా యేసయ్య చేతికివ్వు. ఆయన నిన్ను నాయకుడిగా చేస్తాడు. ఆమేన్. రెండోది, మోషేను దేవుడు ప్రవక్తగా చేశాడు. ఏమన్నాడు దేవుడు? నేను నీ వంటి ప్రవక్తను ఈ దేశంలో నా కొరకు పుట్టిస్తాను అన్నాడు. ద గాడ్ హ్యాస్ గివెన్ టు ద గ్రేట్ రివార్డెడ్ టు ద మోసెస్. దేవుడే మోషేకు ఒక మాట చెప్పాడు, అంటే నువ్వు నాకు ప్రవక్తవు. ఆమేన్. అహరోనుకి ఏమన్నాడు? మీ సహోదరుడు నీకు ప్రవక్తగా ఉంటాడు. ఇప్పుడు మోషేని దేవుడు ప్రవక్తగా చేశాడు. మూడో విషయం చెప్పనా? ఐగుప్తు దేశంలో అసలుకి ఐగుప్తు దేశమే అధికారపూర్వమైనటువంటి దేశం. అధికారపూర్వకమైనటువంటి ఆ దేశము అరణ్యములో అనగా కటిక చీకట్లో క్షీణించిపోవడానికి కారణం ఏంటంటే మోషే మీద ఉన్న అభిషేకం అంట ఐగుప్తు దేశాన్ని క్షీణింపజేసిందట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. మోషే జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు 1 కాదు 2 కాదు. మోషే ద్వారా పలికించిన ప్రతి మాట దేవుడు నెరవేర్చాడు. సముద్రం ఆ యొక్క నది దగ్గరికి వెళ్తే రక్తమైపోవాలంటే రక్తమైపోయాయి, పేలుగా మారాలంటే పేలుగా మారిపోయాయి, ధూళిగా మారాలంటే ధూళిగా మారింది, మిడతలు కలగాలంటే మిడతలు కలిగాయి, అగ్ని వడగండ్లు పడాలంటే అగ్ని వడగండ్లు పడ్డాయి, కప్పలు రావాలంటే కప్పలు వచ్చాయి. బిడ్డ, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు మందను అరణ్యపు అవతలకి నడిపిస్తే నిన్ను ఒక నాయకుడిగా చేయడమే కాదు, నిన్ను ఒక ప్రవక్తగా దేవుడు ఈ భూలోకానికి చేయబోతున్నాడు. ఆమేన్. యు ఆర్ ద ప్రాఫిట్. నిన్ను ఒక ప్రవక్తగా దేవుడు చేయబోతున్నాడు. ఎటువంటి ప్రవక్తగా చేయబోతున్నాడు అంటే నీ నోట పలికించిన ప్రతి మాట దేవుడు నిష్ఫలంగా తిరిగి తన యొద్దకు రాకుండా ప్రతి మాటను దేవుడు స్థిరపరిచి నిన్ను ఘనపరిచే రోజు సమీపించినది. ఆమేన్. మూడో విషయం చెప్తాను. రాజులు సైతము మోషే దగ్గర గడగడగడ వణికిపోయారు. ఒక్కరోజున ఫరో ఒక్కరోజున ఎదిరించి, నువ్వేం నాకు చెప్పేది, ఒకప్పుడు ఈ ఊరిని బహిష్కరించాను, అసలు నువ్వు ఈ ఊరు నుంచి వెళ్ళిపోయిన వ్యక్తివని ఒక్కరోజైనా ఫరో, నెప్రటీస్ కుమారుడైన ఫరో ఒక్కరోజైనా మోషేని తెగించి మాట్లాడా? చెప్పాలి గట్టిగా. అవును బిడ్డ, ఈరోజు అధికారులందరూ నీ పాదాల దగ్గరకు వచ్చి సాగిలి పడతారు. ఆమేన్. ఆమేన్. అధికారులందరూ ఈ భూమి మీద నాకు అధికారం ఉంది, ఈ భూమి మీద నాకు అధికారం ఉంది. కొంతమంది సంఘంలో అంటుంటారు, పాస్టర్ గారు నేను చెప్పింది మీరు చేయాలని. నువ్వు చెప్పింది నేను చేస్తే నేనెందుకు ఉండేది?
నేను దేవుడు చెప్పింది చేయడానికి ఉన్నాను. నేను ఇక్కడికి ఎందుకు దైవజనుడు పంపించబడ్డాడంటే ఆ దైవజనుడు దేవుని మాటను నెరవేర్చడానికి, దేవుని మాటను ప్రజలకు అందించడానికి, దేవుని మాటను భూలోకంలో ప్రకటించడానికి దేవుడు ఒక రాయబారిగా పంపిస్తే నీవు ఆ రాయబారిని శాసిస్తున్నావంటే పెద్ద తిరగటి రాయిని మెడకు కట్టుకునే రోజు దగ్గర పడిందని అర్థం. ఆమేన్. పెద్ద తిరగటి రాయిని మెడకు కట్టుకొని సముద్రంలో టైటానిక్ షిప్ ఎలా మునిగిపోయింది అలా మునిగిపోతావు నువ్వు. ఎవరి జోలికన్నా వెళ్ళు. ఏంటంటే నువ్వు ప్రవక్తలు మాత్రం జోలికి వెళ్ళొద్దు, ప్రవక్తలను ముట్టుకోవద్దు. వారిని ముట్టుకుంటే సాక్షాత్తు దేవుని కనుగుడ్డును ముట్టినట్టే. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎవరి జోలికన్నా వెళ్ళి బిడ్డ, నీకేం కాదు. చాలామంది అంటారు ఏంటి మణి బాబు ఇటు మాట్లాడాడు అని అంటే నేను చెప్తుంటాను అన్నకి, అన్న పోనీ అన్న, నాకు కోర్టు ఉంది, నా కోర్టులో నేను కేసేస్తే ఇంతవరకు బెయిల్ రాదు. ఆమేన్. హల్లెలూయా. నా కోర్టులో నేను కేసేస్తే ఇంతవరకు బెయిల్ రాదు, ఎందుకంటే నా కోర్టు ఇక్కడ లేదు, అది పరలోకంలో ఉంది. ఆమేన్. ఆమేన్. నా పక్షంగా వాద్యమాడే దేవదూతులు వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు గాన వాదిస్తే ఇంకెవరూ ఉండరు. హల్లెలూయా. ఆ దేవదూతలు ఇస్తున్న ఉరియేలని ఒక దేవదూతున్నాడు, అది ప్రధానమైన దేవదూత. ఉరియేలని ఒక దేవదూత. రెండవ దేవదూతున్నాడు రఫాయేలని ఒక దేవదూతున్నాడు. మూడవ దేవదూతున్నాడు రఘుయేలని దేవదూతున్నాడు. నాలుగవ దేవదూతున్నాడు రెమియేలని దేవదూతున్నాడు. ఐదవ దేవదూతున్నాడు గాబ్రియల్ అని దేవదూతున్నాడు. ఏడవ దేవదూతున్నాడు అక్కడ మిఖాయేలని దేవదూతున్నాడు. ఈ దేవదూతలందరూ కూడా అనగా ఏడవ చివరి దేవదూత సరియేలు. ఈ 7 రకాల దేవదూతల గురించి బైబిల్ అంతట్లో ఎక్కడ వ్రాయబడలేదని సందేహించద్దు. 2 దేవదూతలు నీకు కనబడతారు, మిఖాయేలు దేవదూత, గాబ్రియల్ దేవదూత. మీకు అద్భుతమైన మాట చెప్తా, వాళ్ళకంటే ఒక జూనియర్ అసిస్టెంట్. మీకు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు అన్నున్నాడు సెక్రటరీ, బలివాడు బాబు, మళ్ళీ ఇంకొకసారి రావాలి నేను మన దగ్గరికి. ఇప్పుడు అన్నున్నాడు ఈజ్ ద సీనియర్ దాన్ మీ, నాకంటే ఒక మంచి అధికారి, ఒక ఉన్నతమైన సేవ చేస్తున్నాడు అనుకుందాం. ఇప్పుడు బాగా గమనించండి, నేను ఇతన్ని తక్కువ చేసి మాట్లాడడం వల్ల దేవునికి అవమానం వస్తుంది. ఇప్పుడు తన చుట్టూ నేను గ్రహించాలి అంటే ఒక సమూహం ఉన్నది. ఆ సమూహం ఏంటంటే దేవదూతలు ఉన్నారు. 7 రకాల దేవదూతలు చెప్పా. ఆ యొక్క దేవదూతలు ఉరియేలు, రఫాయేలు, రఘుయేలు, మిఖాయేలు, గాబ్రియేలు, సరియేలు, రెమియేలు. రెమూయేలు కాదమ్మా, రెమియేలు దేవదూత. 7 రకాల దేవదూతలు శక్తివంతమైన వాళ్ళు. ఈ అందరు దేవదూతలు ఒకప్పుడు దేవుడు వాడుకోడు, చిన్న అసిస్టెంట్ దేవదూతలు వాడుకుంటుంటాడు. అసిస్టెంట్ దేవదూత ఎక్కడ కనపడిందంటే 35వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఒక్క దేవదూత రాత్రి ఆ యొక్క అష్షూరు దండులోకి దిగినప్పుడు 185,000 మంది చచ్చారు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆ దేవదూత ఎవరు ఆ దేవదూత? చిన్న దేవదూత. చెప్పండి గట్టిగా. అంటే రఘుయేలు దేవదూతలాగా బలమైన దేవదూత, మిఖాయేలా, గాబ్రియేలా కాదు బిడ్డ. కొన్ని సందర్భాల్లో దేవుడు చిన్న వాటితో కూడా అద్భుతాలు చేస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. అందుకే నువ్వు ప్రవక్తలు నమ్ముకో, వారిని నమ్ముకుంటూ నువ్వు కృతజ్ఞులు అవుతావు. కృతజ్ఞులు అంటే మీరు అన్ని వీటిలలో మీరు అత్యధికమైన విజయాన్ని పొందుతారని అర్థము. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే హోరేబుకు మోషే చేరుకున్నాడో ఆ యొక్క మందను అరణ్యపు అవతలకి నడిపించాడో, అరణ్యపు అనుభవంలో నుంచి దేవుని పర్వతానికి చేరుకున్నాడు. వెంటనే దైవ ప్రత్యక్షత కలిగింది. ఒక పక్క నాయకుడు అయిపోయాడు, రెండవ పక్క ప్రవక్త అయిపోయాడు, మూడవ పక్క అధికారం కలిగినటువంటి ఆత్మాభిషేకంలో దైవజనుడు అయిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. కత్తి బట్టల యుద్ధం చేయాల 25 లక్షల మందిని బయటకు తీసుకొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. విప్లవ నాయకులు జేగొట్టినట్టు జెండాలు కట్టి, అర్థమైందా, పదండి ముందుకని ఎక్కడ కూడా మోషే ఒక్క మాట అనలా. చేతులు పైకెత్తి ఎర్ర సముద్రం 2 పాయలైపోయింది. హల్లెలూయా. ఆయన నేలలో ఇశ్రాయేలు నడిచారు. దేవదూతలు తినే ఆహారం భూమి మీదకి దిగి వచ్చింది. ఒక సాదాసీదా మనుషుడు, జమ్ము పెట్టలో దొరికిన ఒక మనుషుడిని దేవుడు వాడుకుంటే, ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో బిడ్డ దేవునికి తెలుసు. నిన్ను దేవుడు ఈరోజు అరణ్యపు అవతలకు నడిపించాలనే ఈ మీటింగ్కి దేవుడు తీసుకొచ్చాడు. కొట్టు చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. అరణ్యపు అవతలకి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అక్కడ నీ కొరకు ఒక ప్రత్యక్ష సిద్ధంగా ఉంది. ఇప్పుడు నా పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు ఈ వాక్యం నా కోసమే. ఈరోజు ఈ వాక్యం నా కోసమే. మీరు గట్టిగా చెప్పరు బాబు. ఈరోజు ఈ వాక్యం నా కోసమే. ఆమేన్. పక్కన వాళ్ళు చెప్పండి, ఈరోజు ఈ వాక్యం నా కోసమే. ఈరోజు ఈ వాక్యం నా కోసమే. కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పుకోండి, బొమ్మలా కూర్చున్నారా? ఈరోజు ఈ వాక్యం నా కోసమే. ఆమేన్. 3వ విషయం చూద్దాం, దయచేసి నాతో పాటు చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం. తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించును, ఎట్లనగా ఆయన అబ్రహామా పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా
నువ్వు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక అరణ్యములో ఉన్న పర్వతం అరణ్యములో ఉంటుందా ఎక్కడ ఉంటుంది చెప్పండి అందరు గట్టిగా చెప్పాలి గట్టిగా. పర్వతము అరణ్యములో ఉంటుంది. నీవు అరణ్యములో ఉన్న ఆ పర్వతానికి, నేను చెప్పే పర్వతానికి నువ్వు తీసుకెళ్ళు అని అన్నాడు అంతే. ఈ రాత్రి దేవుడి ఉద్దేశం ఏంటంటే నిన్ను ఇలాగ ఉంచాలని కాదు, అరణ్యంలోనే చంపాలని దేవుని ఉద్దేశం కాదు, అరణ్యంలో నిన్ను కుదించాలని దేవుని ఉద్దేశం కాదు. నువ్వు అరణ్యములో నుండి ఆయన చెప్పిన ప్రదేశానికి ఎప్పుడైతే వెళ్తావో అప్పుడు అక్కడ దేవుడు నీ కొరకే సిద్ధపరిచిన ఆశీర్వాదం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్. అబ్రహాం అప్పుడు దాకా సాదాసీదైన మనిషి. ఎందుకు సాదాసీదైన మనిషి అంటే ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. అనగా నేను సర్వశక్తి గల దేవుడును, నేను నిందారైతున్న సన్నిధిలో నిందారైతుకి నడుము, నాకును నీకును మధ్య అత్యధికమైన అభివృద్ధి పొందిస్తానని దేవుడు చెప్పాడు. నాకును నీకును మధ్య నేను అత్యధికమైన అభివృద్ధి కలిగి దేవుడు నిబంధన చేశాడు. నిబంధన చేసిన తర్వాత దేవుడు 22వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, అబ్రాహాము నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి. ఈ రాత్రి చాలా మందికి దేవుడు అనగా ఎన్నో ఇచ్చాడు. దేవుడు నీకు ఇల్లు ఇచ్చాడు, ఆయన ఇల్లు ఎక్కువ ప్రేమిస్తావు. ఆధారం చర్చికి రా, ఇల్లు గడుక్కుంటూ చూస్తుంటారు కొంతమంది ఇల్లు వాకిలు దుడుచుకుంటుంటారు. కొంతమంది దేవుడు ఒకప్పుడు బాత్రూమ్లు, నేను ఫస్ట్ మా ఊరు వచ్చినప్పుడు, ఏటుకూరు వచ్చినప్పుడు సరైనటువంటి దారి కూడా ఉండేది కాదు, నివాసాలు కూడా సరిగా లేవు, బాత్రూమ్లు కూడా లేవు. నన్ను ఎక్కడో అన్నబెట్టాడు ప్రారంభంలో, అసలు సరిగా బాత్రూమ్ కూడా అక్కడ లేదు. ఇప్పుడు అందరికీ మంచి మంచి డూప్లెక్స్ బిల్డింగ్లు ఇచ్చాడు. అరే ఇచ్చిన దేవుని మర్చిపోయాలరా మనుషులు, ఇల్లు ఇచ్చిన దేవుని మర్చిపోయారు, ప్రార్థించిన దైవజనుడిని మర్చిపోయారు, ప్రార్థించిన సంఘాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ప్రమోషన్ మీద ప్రమోషన్ ఉన్నారు మనుషులు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి కాస్త పక్కకు పెట్టాడట. ఎలా పెట్టాడో తెలియదు కానీ మొత్తానికి దేవుడికి మాట, నీవు ప్రేమిస్తున్న ఒక్కగానొక కుమారుణ్ణి నా కొరకు ఇవ్వు. ఈ రాత్రి పరిశుద్ధాత్మను అడుగుతున్నాడు, నువ్వు దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావో, నిన్నే దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావో. నేను అనుకుంటా మొదటిది సెల్ ఫోను, అంతేనా? యవనస్తులు చెప్తాను. రెండోది నీ ఊహాసుందరి, అదే నీ దృష్టిలో బంగారం. ఏదో నవ్వుతున్నారు, అబద్ధం చెప్తాను నేను అన్న, అబద్ధం చెప్తానా? ఏం పెడతారు ఫస్ట్? బంగారం. ఆ అమ్మాయి పెడుతుంది సింగారం, నేను బాగున్నాను. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది బంగారమో కాదో వీడికి. ఈ రాత్రి నేను చెప్తున్నా, నీకు ఇష్టమైనది ఏదో, యవనస్తుడా నీకు ఇష్టమైనది ఏదో ఇంకా నీ దగ్గర అట్టి పెట్టుకొని ఉన్నావు. అందుకే నువ్వు అరణ్యపు పర్వతం దగ్గరికి వెళ్ళలేనందువల్ల అరణ్యంలో దాగి ఉన్న దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు. ఈ రాత్రి సేవకుడైనా, సువార్థికుడైనా, అనగా ఉపదేశకుడైనా, కాపరైనా, ఎవరైనా సరే అరణ్యంలో ఉన్న ఆ పర్వతం మీదకు నువ్వు వెళ్ళాలంటే మొదట నీకు ఇష్టమైనది ఏదో అక్కడ దహన బలిగా దేవుని కొరకు ఉంచాలి. దహన బలిగా దేవుని నుండి కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే నీ నుండి దహన బలి అనేది సంపూర్తిగా దేవునికి ఇవ్వబడుతుందో అప్పుడు దేవుడు నీ బలిని బట్టి కాక నీ సమర్పణ బట్టి నిన్ను ఆశీర్వదించడానికి ఈరోజు నిలబడి ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఒక అమ్మాయి నాకు తెలుసు. ఆ అమ్మాయి మణిబాబు గారు నాకు పెళ్ళేటట్టు ప్రార్థన చేయండి అండి. సరే లిస్ట్ రాసుకొచ్చింది. మనం నెలాఖరులో ప్రొవిజన్ లిస్ట్ రాస్తాంగా. వాడు ఎర్రగా ఉండాలి, 6 అడుగులు ఉండాలి, పాట వచ్చేసినప్పుడు కొంతమందికి 6 అడుగులు ఉండాలి. తర్వాత వాడు గవర్నమెంట్ ఉద్యోగం కూడా సచివాలయంలోనే చేయాలి, సచివాలయంలోనే జాబ్ చేయాలి, అది కూడా గ్రూప్ 2లోనే వాడు పాస్ అవ్వాలి. అన్ని క్వాలిఫికేషన్ రాసింది. సేవకుడు ఎర్రోడు. మీరు నమ్ముకుని నిజం చెప్తున్నా, సేవకుడుకున్నంత ప్రేమ ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు. ఆమెన్. చూడండి, తన ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోయినా, తన బిడ్డల పరిస్థితి బాగాలేకపోయినా, ఇంట్లో కన్నీళ్లతో ఉన్నా పక్కన వాళ్ళు దీవించబడాలని చేతులెత్తి ప్రార్థించేది ఎవరంటే ఒక దైవజనుడు ఒక్కడే. కొట్టండి చప్పట్లు గట్టిగా. అన్నయ్య కొంచెం అక్కడ మీరు కూర్చుంటే నాకు కొంచెం సహాయం చేసినట్టు అవుతారని ప్లీజ్ ప్లే చేసేవాళ్ళు ప్లీజ్ అన్న. ఇప్పుడు అక్కడ ఏం జరిగిందనంటే, ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి అబ్రహాం వెళ్ళాడు, దహన బలికి ఇవ్వడానికి వెళ్ళాడు. అప్పటిదాకా అబ్రహాంకి అర్థం కాలేదు ఏంటంటే, నా కుమారుని నేను ఇచ్చినా దేవుడు తీసుకోడు, నా కొరకు దేవుడు ఏదో సిద్ధపరచని నమ్మాడు. కొంతమందికి పిల్లలు లేరంటే పిల్లలు ఇచ్చిన తర్వాత చర్చికి రారు. నీకే చెప్తున్నది ఈ మాట. ఇల్లు లేదు అంటాడు. వీడికి ఇల్లు ఇచ్చిన తర్వాత చర్చికి రాడు పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు ఉపవాసం ఉండి గ్యాస్ట్రిక్ తగులుతో అల్సర్లతో మేము చచ్చిపోవాలి, నువ్వు మాత్రం కుంభాలుగా తిని నువ్వు నిద్రపోవాలి. కొంతమంది అన్నా ఘనంగా ప్రార్థన చేయండి. ఏమంటారు మన పక్కన ఏమంటారు? నా గట్టిగా బలంగా, అదిగో మా అన్న చెప్పాడు, బలంగా ప్రార్థన చేయి. మరి నువ్వురా బలహీనుడా,
చర్చికి రావు, కానుక రావు, సంఘానికి రావు, ఉపవాసానికి రావు, నీకు ఒక్కడైనటువంటి దేన్ని కూడా దేవునికి ఇవ్వడానికి ఇష్టపడవు. ఆ అమ్మాయికి ఆ రోజు ప్రార్థన చేస్తే యేసయ్య దయ వల్ల అద్భుతంగా సచివాలయంలో పనిచేసే ఉద్యోగస్తుడు వచ్చాడు. ఆమేన్. పెళ్లి జరిగిన 3వ వారం నుంచి చర్చికి ఆగిపోయిందంటే, ఆ అమ్మాయి నాతో చెప్పిన మాట ఏంటంటే, ఎక్కడ టైం దొరుకుతుందన్న ఆ భర్తను చూసుకోవడానికి. అది కాకుండా నాకు విశేషంగా 2nd మంత్ కన్సీవ్ అయింది, ఎక్కడింకా నా కోసం మీరు ప్రార్థన చేయండి చాలని. వీలు పడితే ఆన్లైన్లో మీరు వాక్యం చెప్తున్నారుగా, నేను రోజు ఇదేముంటుందని డిస్ప్లే పెట్టుకొని నేను చూస్తున్నా. ఇదొక షాక్ అయిపోయింది జనాలకి. అన్నీ జరిగిపోయాయి. ఒకరోజు ఆ అమ్మాయి కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరిగిపోయింది, పేగడ్డం పడిపోయింది. ఆపరేషన్ చేయాలంటే తల్లి ప్రాణానికి ప్రమాదం, బిడ్డ బ్రతకడు. ఈ పరిస్థితులు కూడా ఒకరోజు ఫోన్ చేశారు రాత్రి, అయ్యా ఒక్కసారి నా బిడ్డ కోసం ప్రార్థన చేయండి. నేను అన్నాను, ఒక్కరోజైనా మీరు దేవుని మందిరానికి వచ్చుంటారా? ఒక్కసారైనా దేవుని పాదాలు పట్టుకుంటారని అడగలేదండి. వెంటనే ప్రభువా, యెషయా గ్రంథం 66:9 ప్రకారంగా ఈమెకి సుఖమైన ప్రసవం కలుగునుగాక. సరిగ్గా ఉదయానికంతా ఒక వార్త వచ్చింది, అమ్మాయికి అద్భుత రీతిగా మగపిల్లవాడు జన్మించాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. అప్పుడు అన్నా నేను, ఇప్పుడైనా దేవుని మందిరానికి వస్తావా బిడ్డ అంటే, నాకు బుద్ధి వచ్చిందన్నా. కొంతమందికి బోధల వల్ల అర్థం కాదండి, బాధలు కలిగితే అప్పుడు బోధ అర్థమవుతుంది. ఆమేన్. బాధలు ఎప్పుడైతే కలుగుతాయో అప్పుడు బోధ అర్థమవుతుంది. ఇప్పుడు యొక్క అబ్రహాం ఏమయ్యాడంటే, బలిని ఎప్పుడైతే ఇవ్వడానికి వెళ్ళాడో అప్పుడు అక్కడ కనబడింది అతనికి ఒక గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. తాను ఒక్కడుగా ప్రేమిస్తున్నటువంటి ఏకైక కుమారుని ఎప్పుడైతే ఆ పర్వతం మీదకి వెళ్ళాడో, పర్వతం మీద ఎప్పుడైతే చేరాడో, ఆ మోరియా పర్వతంలో సాక్షాత్ సీనాయి కొండ మీద ఇప్పుడు కనబడుతున్నటువంటి ఆ యొక్క కబాబ్ అనే ప్రదేశంలోకి ఎప్పుడైతే అబ్రహాము చేరాడో అప్పుడు అతనికి కనబడింది ఆ గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల యోహానికి కనబడి చెప్పింది, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం కనబడింది, వధించబడిన గొర్రెపిల్ల, వధించబడిన గొర్రెపిల్ల. ఈ ప్రత్యేకమైన గొర్రెపిల్ల అక్కడ అబ్రహాము కనబడడానికి కారణం ఏంటంటే, అబ్రహాములో ఒక తీర్మానం చేశాడు, నేను ఈ అరణ్యాన్ని దాటుకొని ఆ మోరియా పర్వతానికి వెళ్ళాలి. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న ప్రదేశం ఏంటో తెలుసా? నువ్వు ఉన్న చోటు కాదు బిడ్డ, నువ్వు ఉన్న స్థాయి నుంచి అధిగమించాలి. ఆమేన్. నువ్వు ప్రార్థించలేకపోతున్నావా? ప్రార్థించడం ప్రారంభించు. నువ్వు బైబిల్ చదవలేకపోతున్నావా? బైబిల్ చదవడం ప్రారంభించు. ఎక్కడైతే నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉన్నావో, నీ ఓడిపోయిన స్థితిని కాస్త సరిచేసుకొని సంపూర్ణంగా దేవుని చేతులకి వెళ్తే అక్కడ నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆమేన్. అప్పుడు దాకా అబ్రహాం ఒక్కడే, ఇస్సాకు ఒక్కడే. కానీ ఎప్పుడైతే ఆ యొక్క మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి బలర్పించాడో అబ్రహాము సంతానం ఇసుక రేణువులలో అయిపోయింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. అబ్రహాము సంతానము ఎలా అయిపోయిందంటే ఆకాశపు నక్షత్రాలు అయిపోయాయి. ఆకాశపు నక్షత్రాలాగా ఒక మనుషుడు దీవించబడ్డానికి, ఇసుక రేణువులలో దీవించబడ్డానికి ఈరోజు నీ సంఘం ఒక్కరే కావచ్చు, ఒకవేళ నీ సంఘం చాలా సంకుచితం కావచ్చు, ఒకవేళ నీ సంఘం 40 మంది, 50 మంది, 100 మంది కావచ్చు. నేను పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తున్నా, ఈ రాత్రి నీకు నచ్చనిది అనగా యేసుకు నచ్చనిది ఏదైతే నీలో ఉన్నదో అది సంపూర్తిగా యేసుకు నువ్వు దహన బలిగా ఇవ్వు. ఆయన నిన్ను అత్యధికంగా దీవించబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆయన నిన్ను అత్యధికంగా దీవించబోతున్నాడు. ఆయన అత్యధికంగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అత్యధికంగా నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. ఎందుకు చేయబోతున్నాడంటే ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండు అని రాయబడింది. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం రాయబడింది, ఏది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదని రాయబడింది. విశేషముగా అనగా హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం రాయబడింది, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించదును, నిశ్చయముగా నేను విస్తరింపజేస్తాను రాయబడింది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం రాయబడింది, ఆయన యొక్క సంపూర్ణమైన కృతనిశ్చయతతో కూడిన ఆశీర్వాదం ఈ రాత్రి సకల ప్రజల మీద విడుదల కాబోతున్నది. ఈ రాత్రి ఇక్కడి నుంచి ఎవరు వట్టి చేతులతో వెళ్ళరు. సంపూర్ణమైన బహుమానంతో, సంపూర్ణమైన అభిషేకంతో, సంపూర్ణమైన ప్రత్యక్షతతో ఈ రాత్రి నువ్వు వెళ్ళబోతున్నావు. కొట్టు చప్పట్లు గట్టిగా. వచ్చేటప్పుడు ఒక్కడిగా వచ్చావు, విస్తారమైన దీవెనతో వెళ్ళబోతున్నావు. వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో వచ్చావు, విస్తారమైన అభిషేకంతో వెళ్ళబోతున్నావు. వచ్చేటప్పుడు నువ్వు ఒంటరిగా వచ్చావు, ఈ రాత్రి సంపూర్ణమైన దైవాభిషేకం చేత ఇక్కడి నుంచి స్థిరపరచబడి వెళ్ళుదువు గాక. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే,
నా నీడవు నీవే. చప్పట్లు. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నా గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. రాత్రి దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపించబోతున్నాడు. నువ్వు ఒంటరివే కావచ్చు. ఈ రాత్రి 1000 మందిగా నీ సంఘం కాబోతుంది. ఈ రాత్రి నువ్వు ఒంటరివే కావచ్చు. ఆకాశపు నక్షత్రాల వలె మారబోతున్నావు. ఈ రాత్రి నువ్వు ఒంటరిగానివే కావచ్చు. ఇసుక రేణువుల వలె నువ్వు దీవించబడబోతున్నావు. ఈ రాత్రి సంకుచితమైన వ్యక్తే కావచ్చు. సువిశాలమైనటువంటి ఆశీర్వాదంలోకి వెళ్ళబోతున్నావు. ఓ లా షాదా రా లా బా బా బా. ఎస్ లార్డ్. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. యేసయ్యా, నువ్వు రాకపోతే నా విలువే లేదయ్యా. ఒంటరిగా ఉన్న నన్ను గమనించి నా దరికొచ్చావు నా యేసయ్యా. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. కష్టాలన్నీ చూసావు, కన్నీరంతా తుడిచావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. భయపడకు అన్నావు, నాకు తోడై ఉన్నావు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. పాడాలందరూ. నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. గుండెల్లో నీవే, నా గుండె గుడిలో నీవే, నా తోడువు నీవే, నా నీడవు నీవే. నా గుండెల్లో నీవే, నా గుండె చప్పుడు నీవే, నా ప్రాణము నీవే, నా జీవము 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 నీవే. నా యేసయ్యా, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము 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 నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే, నా జీవము నీవే, నా జీవము నీవే, నా ప్రాణము నీవే. చప్పట్ల గట్టిగా. ప్రతి దురాత్మలు పారిపోవాలి, ప్రతి చీకటి శక్తులు వెడలిపోవాలి, ప్రతి సంఖ్యలు తుత్తునేలైపోవాలి, ప్రతి విధమైన ఒంటరి జీవితాలు ఈ రాత్రి 1000 మందిగా మార్చబడాలి. యేసయ్యా,
స్తుతి 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 ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. జీసస్ యెషయా గ్రంథం 49వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా స్తుతి అన్య జనులకు దేవుడు నిన్ను ఒక సాధనంగా నియమించబోతున్నాడు. ఆమేన్. నువ్వు ఒంటరివే కావచ్చు. యు ఆర్ ద అలోన్ ఇన్ దిస్ డే. ద గాడ్ షల్ బి హానర్ ఇన్ దిస్ మినిస్ట్రీ ఫ్రమ్ దిస్ డే. యు షల్ బి రివార్డెడ్ ఆల్ దీస్ థింగ్స్. యు ఆర్ నాట్ ద అలోన్. ద గాడ్ ఈస్ విత్ us. ఆయన ఈ రాత్రి నీతో ఉన్నాడు. నీ అరణ్యంలో ఉన్న నీ బతుకులో ఈ రాత్రి స్నేహం చేసిన వాడు ఆయనే. ఆమేన్. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. స్తుతి స్తుతి. అబ్రహాము ఒంటరిగా వచ్చాడు కుమారుని తీసుకొని. విస్తారంగా ఆశీర్వదించబడి వెళ్ళాడు. ఆ ఆశీర్వాదం ఎక్కడ కలిగిందంటే అరణ్యంలో ఉన్న పర్వతానికి చేరుకున్నాడు. కొట్టో ఈ రాత్రి నువ్వు అరణ్యం లాంటి బ్రతుకే బతుకుతూ ఉండొచ్చు బిడ్డ, కానీ దేవుని పర్వతం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్. దేవుని సముఖం నీ కొరకు ఎదురు చూస్తుంది. ఆమేన్. దేవుని అగ్ని అభిషేకం నీ కొరకు ఎదురు చూస్తుంది. స్తోత్రం. దేవుని దగ 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 మండేటువంటి దేవ స్వరము నీ కొరకు ఎదురు చూస్తుంది ఈ రాత్రి. ఆమేన్. స్తుతి స్తుతి. మీకు అద్భుతమైన మాట చెప్తాను నేను. దావీదు కీర్తన 29:8. ద సామ్ 29:8. దావీదు కీర్తన 29:8 మీరు లేడు చూస్తుంది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము కదేషు అరణ్యమును కదిలించును రాయబడింది. చూడండి, అరణ్యమును కదిలిస్తుందట. నాతో పాటు చెప్పండి. అరణ్యం లాంటి నా బ్రతుకును, అరణ్యం లాంటి నా బ్రతుకును, అరణ్యం లాంటి నా పరిచర్యను, అరణ్యం లాంటి నా పరిచర్యను, అరణ్యం లాంటి నా చేదైన అనుభవాలను అరణ్యం లాంటి నా చేదైన ఈ అనుభవం రాత్రి నా యేసయ్య స్వరం కదిలించబోతున్నది. ఈ రాత్రి నా యేసయ్య స్వరము కదిలించబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. మీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఇక్కడ వాక్యం ఏం రాయబడిందంటే 8వ వచనంలో యెహోవా స్వరము అరణ్యమును కదిలిస్తుందట. అరణ్యాన్ని కదిలిస్తుంది. నీది కన్నీటిమైనటువంటి జీవితమే కావచ్చు, ఎడారి లాంటి అనుభవాలే కావచ్చు, ఒకవేళ గోతులు లాంటి అనుభవమే కావచ్చు, ఒకవేళ నీది ఉష్ణం లాంటి ప్రదేశాల్లో సేవ చేస్తుండొచ్చు, ఒకవేళ నిర్జీవమైనటువంటి ప్రదేశాల్లో సేవ చేస్తుండొచ్చు. కానీ ఎక్కడ నీ జీవితంలో ఉన్నా ఈ రాత్రి దేవుని యొక్క స్వరము నీ జీవితాన్ని కదిలించబోతున్నది. కొట్టు చప్పట్లు. ఆమేన్. The God will be shake. The God will be shaked in your life in this day through the voice of the God. దేవుని స్వరం ఈ రాత్రి నిన్ను కదిలించాలంటే ఈ రాత్రి నువ్వు దేవుని స్వరానికి సమీపంగా రావాలి. చాలా మంది అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు. కొంతమంది మీటింగ్ రాకుండా డినామినేషన్ భేదప్రాయం వల్ల ఊరవతలు కూర్చొని వాక్యం వింటున్నారు. కొంతమంది బైక్స్కి స్టైల్ స్టాండ్ వేసి నిలబడి వాక్యం వింటున్నారు. మరి కొంతమంది చప్టాల మీద కూర్చొని వింటున్నారు. మరి కొంతమంది డాబాల మీద కూర్చొని వింటున్నారు. మరి కొంతమంది ఊరి చివరిలో అనగా ఆ యొక్క రోడ్డుకి మధ్యలో నిలబడి వాక్యం వింటున్నారు. మరి కొంతమంది ఇక్కడికి వస్తే ఏమవుతుందో మనకు సంబంధించిన సంఘం కాదు, మనది ఒక తల్లి సంఘం అని అనగా 4 సరిహద్దుల్లో గోడలు కట్టుకొని కూర్చొని కొంతమంది డాబాల మీద కూర్చొని ఉన్నారు. మరి కొంతమంది కిటికీ అంచుల దగ్గర కూర్చున్నారు. మరి కొంతమంది మెట్ల అంచం మీద కూర్చున్నారు. నువ్వు ఎక్కడ నిలబడి కూర్చొని ఉన్నా ఈ రాత్రి దేవుని స్వరము నీ బతుకును కదిలించబోతున్నది. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి యేసయ్య స్వరము నిన్ను స్తుతి. కదిలించబోతున్నది. Yes, yes. యేసయ్య స్వరము నీ సంఘాన్ని కదిలించబోతుంది. స్తుతి. యేసయ్య స్వరం అరణ్యం లాంటి నీ చేదైన అనుభవాన్ని కదిలించి నీ జీవితంలో కదలికలే లేరు నిన్ను ఈ రాత్రి నుంచి కదిలే పరిచర్యగా మార్చబునుగాక. ఆమేన్. ఏమండి? ఆయన స్వరం అరణ్యమును కదిలించు. మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఏలియా. ఆ ఏలియా గురించి రేపడిందంటే ఏలియా ఒక దినమంతా ప్రయాణం చేసి భద్రవృక్షం కూర్చోండి మరణాపేక్ష కలిగిన వాడై ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో అన్నాడు. ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే లార్డ్ ఎనఫ్ దిస్ మినిస్ట్రీ ఐ హావ్ టు డూ ద గ్రేట్ మినిస్ట్రీ ఫర్ యూ బట్ యూ హ్యావ్ టు టేకన్ టు మై లైఫ్. ఇంత మట్టుకు చాలయ్యా, నా ప్రాణం తీసేసుకో. ఇంక నా వల్ల కాదయ్యా, నేను పరిచర్య చేయలేను. నేను ఇక రేపు బతికితే ఆ యెజబేలు వచ్చి, ఎవరు ఏ యెజబేలు? నిన్ను ఎవరైతే ఏడిపిస్తున్నారో, నిన్ను ఇప్పటిదాకా ఎవరైతే గేలు చేస్తున్నారో రాయప్పన్న, ఇప్పటిదాకా ఎవరెవరైతే నిన్ను తృణీకరిస్తున్నారో, ఇప్పటిదాకా ఎవరెవరైతే నిన్ను చూసి ఆహా ఓహో అని పలుకుతున్నారో ఆ యెజబేలు రేపు వచ్చి నన్ను చంపేస్తుందని ఏలియా మరణాపేక్ష కలిగిన వాడై భద్రవృక్ష కింద కూర్చొని ఉన్నాడు. 3 రకాల అపేక్షలు ఉన్నాయి. ఒకటి ధనాపేక్ష ఉంది, రెండోది శరీరాపేక్ష ఉంది, మూడోది ప్రాణం మీద అపేక్ష ఉంది మనుషుడికి. ఆమేన్. మరణాపేక్ష ఉంది దైవజనుడికి. మరణాపేక్ష కలిగిన వాడై ఆ యొక్క భద్రవృక్ష కూర్చుండి ఆ యొక్క అరణ్యములో ప్రార్థిస్తున్నాడు. ఏమనంటే ఇంత మట్టుకు చాలు. ఇప్పటిదాకా ఏదో పరిచర్య చేసేసా, ఏం లాభం లే. ఇప్పటిదాకా నేను అన్నీ చేశా, నా సొంత ప్రయత్నాలు చేశా, ఎన్నెన్నో చేశా, ఏం చేసినా జరగలేదు. రేపు ఉదయాన్ని ఏ ఉపద్రవం జరుగుతుందో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడే నువ్వుగా నా ప్రాణం తీసేసుకుంటే నాకే బాధ ఉండదయ్యా. వాళ్ళ చేతులు అవమానించబడ్డం కంటే, వాళ్ళ చేతిలో నేను దొరకడం కంటే,
వాళ్ళ చేతిలో నేను చావు దెబ్బలు తినడం కంటే, వాళ్ళ చేతిలో నేను చీకొట్టడం కంటే, బిడ్డ ఈ రాత్రి పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, వాళ్ళ చేతికి నా దేవుడిని అప్పగించిన విషయం నీకు తెలుసా? ఏలియాకున్నటువంటి భయం ఏంటంటే మరణాపేక్ష కలిగిన అరణ్యంలో కూర్చొని ప్రార్థిస్తున్నాడు, ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకోమని. దేవదూత వచ్చింది, బలపరిచింది, అయినా అర్థం చేసుకోలేదు. ఆహారం సిద్ధపరిచింది, వెళ్ళిపోయింది, అర్థం చేసుకోలేదు. కానీ దేవుడు చెప్పాడు, శక్తికి మించిన ప్రయాణం నీ కొరకు సిద్ధపరచబడింది. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని స్వరం ఏం చేస్తుందంటే ఈరోజు శక్తికి మించిన పరిచర్య. ద ఓవర్కమ్ యువర్ ద ఎనర్జీ ది గాడ్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫోర్ కార్నర్స్. నువ్వు శక్తి లేనివాడమని దేవునికి తెలుసు బిడ్డ, కానీ శక్తి లేని నీకు దేవుడు శక్తి కలిగిన ప్రయాణాన్ని సిద్ధపరిచినాడు ఈ రాత్రి నుంచి. కొట్టు చప్పట్లు గట్టిగా. గత కాలంలో పరిచర్య చేసినట్టు కాదు, జింక కాళ్ళు వల్ల నీ కాళ్ళు మారిపోబోతున్నాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. అప్పుడులా కాదు, నువ్వు పరిశుద్ధాత్మ చేత నువ్వు దేవుని కొరకై వైరాగ్యం కలిగి సేవ చేయబోతున్నావు. ఆమేన్. దేవుని కొరకు ఒక దృష్టి కలిగిన వ్యక్తిగా ఈ భూలోకంలో ఒక గొప్ప అగ్ని కలిగిన పరిచర్య చేయబోతున్నావు. నువ్వు ఎవరి గురించి అయితే భయపడ్డావో, ఎవరైతే నిన్ను తరిమారో, ఎవరైతే నిన్ను బెదిరించారో, ఎవరైతే ఇక్కడ ఉండమన్నారో వాళ్ళే ఉండకుందురు గాక. ఆమేన్. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఈ మనుషుడికి కావాల్సింది ఏంటంటే దైవ స్వరం కావాలి. He heard the one voice of the God at the wilderness of the situation. అరణ్యంలో దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వెందుకు అరణ్యంలో కూర్చొని బదరోష కింద ఏడుస్తూ కూర్చున్నావయ్యా, ఒకసారి నాతో చూడు, నా వైపు చూడు అన్నాడు. ఏం చూడనయ్యా, నేను యెజబెల్ సామాన్యురాలు కాదు, ఏం చేస్తున్నాను, నన్ను చూడు, లుక్ ఎట్ మీ. ఇప్పుడు దాకా నువ్వు మనుషులను ఆధారం చేసి ఉండొచ్చేమో, మనుషులను ఆనుకొని ఉండొచ్చేమో, కానీ నా యేసయ్య అంటున్నాడు, ఈరోజు నుండి నీవు శక్తికి మించిన పరిచర్య చేయుదువుగాక. ఆమేన్. కొట్టవే చప్పట్లు. శక్తికి మించిన పరిచర్య, శక్తికి మించిన అభిషేకం, శక్తికి మించిన తలాంతులు, శక్తికి మించిన అగ్ని, శక్తికి మించిన మహిమ కలిగినటువంటి పరిశుద్ధాత్మ తైలం నీ మీదకు రాబోతున్నది. ఆమేన్. ఆమేన్. శక్తికి మించిన పరిచర్య ఎప్పుడైతే ఏలియా మీదకి వచ్చిందో, ఏలియా ఆ భోజనపు బలము చేత, మీరు నాకు తెలుగులో రాయబడింది, ఎట్ ద మీటింగ్ ద ఓవర్ ద ఆఫ్టర్ గాడ్ విల్ బి అనాయింటెడ్ టు హిమ్ హి హాల్ టు ఓవర్కమ్ టు ద 40 days and 40 nights. 40 రాత్రులు 40 పగళ్ళు ఇతడు ఆ భోజనపు బలము చేత దేవుని పర్వతమైన హోరేబుకు చేరాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఏమండి ఇక్కడ మిస్టరీ ఒకటి ఉంది. ఏంటంటే ఆరంభం ఎలా ఉంది? 19వ అధ్యాయం 1వ వచనంలో అరణ్యములో ఏడాడు ఈ మనిషి చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి గట్టిగా. తెలుగు తెలియమా? నాకు తమిళ్ తెలియము, తెలుగు తెలియము, హిందీ తెలియము, ఇంగ్లీష్ తెలియము. స్టార్టింగ్లో ఇతడు అరణ్యంలో ఉన్నాడు. ఇప్పుడు ఇతడు దేవుని పర్వతములోకి వెళ్ళడానికి ఇతను నడిపించింది ఏంటంటే ఒక దైవ స్వరం నడిపించింది. అందుకే దావీదు కీర్తన 29:8వ వచనంలో యెహోవా స్వరము అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము కదేశ్ అరణ్యాన్ని కదిలించును, యెహోవా స్వరము లేలని ఏలజేను, యెహోవా స్వరము దేవదారు వృక్షములను ఫెల్లమని విరుచుందని రాయబడింది. ఈ రాత్రి దేవుని ఉద్దేశం ఏంటంటే, ఎక్కడ నువ్వు సొమ్మసిల్లిపై పడిపోయావో, ఎక్కడ నువ్వు సోలిపోయావో, ఎక్కడ నా కుటుంబం ఇక నా వల్ల కాదనుకుంటున్నావో, అక్కడి నుంచి దేవుడిని అభిషేకించి లేవనెత్తబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. 40 రాత్రులు 40 పగళ్ళు ఈ మనిషి ఆ భోజనపు బలం చేత, ఆ వాక్యపు బలం చేత, అభిషేక బలం చేత నింపబడి శక్తికి మించిన ప్రయాణం కొరకు ఎప్పుడైతే తను సిద్ధపడ్డాడో, అతడు సరాసరి దేవుని పర్వతమైన హోరేబుకు చేరాడు. ఇప్పుడు హోరేబుకు చేరింది ముగ్గురు వ్యక్తులు. మొదట మోషే హోరేబుకు చేరాడు, ఓడిపోలా. ఆమేన్ చెప్పండి గట్టిగా. రెండోది అనగా అబ్రహాము మోరియా పర్వతంలో, హోరేబు పర్వతం పక్కనే సీనాయి పర్వతం, ఆ సీనాయి పర్వతం అనుకొని మోరియా పర్వతం, ఈ మోరియా పర్వతం మీదకి అబ్రహాం వెళ్ళాడు, ఓడిపోలా. అర్థమవుతుంది నేను చెప్తుంది. ఇప్పుడు ఏలియా హోరేబు పర్వతానికి వెళ్ళాడు, ఓడిపోతాడా లేదా చెప్పండి, గెలుస్తాడా చెప్పండి. ఏంటండి మా అన్న బలి చెప్తుండే బాబు, తెలుగు 100% గెలుస్తాడు. కొట్టాడు చెప్పండి గట్టిగా. 100% వాళ్ళే ఓడండి బాబోయ్. కొంతమంది డిస్కౌంట్లు పెడుతుంటారు అప్పుడప్పుడు. పండక్కి మా దగ్గర గుండాలకి 30% డిస్కౌంట్తో అన్ని వస్తువులు ఇచ్చేస్తామని. ఈ రాత్రి నేను చెప్తున్నా, నా యేసయ్య పాత వస్తువులకి డిస్కౌంట్ ఇచ్చే దేవుడు కాదు, నేను నూతన పరిచయ అభిషేకించి నేను క్రొత్త వ్యక్తిగా పంపించే వ్యక్తి. కొట్టు చప్పట్లు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వ్యక్తి 40 రాత్రులు 40 పగుల చేత దేవుని పర్వతానికి చేరుకున్నాడు, అక్కడ దేవుని స్వరం ఇతనితో మాట్లాడింది. ఎక్కడ మాట్లాడింది? అరణ్యంలో మాట్లాడలేదు, భద్రవృక్షం కింద మాట్లాడలేదు, భయపడుతున్నప్పుడు మాట్లాడలేదు. అధిగమించాలి. యూ షుడ్ బి ఓవర్కమ్ టు ఆల్ యువర్ సస్టైనింగ్ టు ద లైఫ్. నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు అధిగమించలేని ప్రయాసతో ఉన్నావో, వాటిని ఈరోజు ఓవర్కమ్ చేస్తే నీ కొరకు ఒక అభిషేకపు అగ్ని సిద్ధపరచబడింది. అదే నువ్వు చేరే హోరేబు. ఆమేన్. అదే హోరేబు.
నువ్వు హోరేబుకి వస్తే ఆయన నీతో మాట్లాడాలి, రాత్రి ఎదురు చూస్తున్నాడు. అరణ్యంలో ఉంటే దేవుడు మాట్లాడరా బిడ్డ, అరణ్యాన్ని దాటుకొని వెళ్ళు. అందుకే అక్కడ అబ్రాహాముతో చెప్పాడు, క్షమించండి మోషేతో చెప్పాడు, మోషే నువ్వు అరణ్యపు నీ మందరం అవతలకి దాటించుకొని వస్తే అక్కడ నేను కనబడతాను అన్నాడు. ఆమేన్. ఈ రాత్రి ఎవరైతే నీ ప్రార్థనని అధిగమిస్తావో, ఎప్పుడైతే అభిషేకాన్ని అధిగమిస్తావో, కృపను అధిగమిస్తావో, అన్ని విషయాల్లో ఒక అత్యధికమైన మెట్టును చేరుకోవడానికి ప్రయత్నిస్తావో, ఈ రాత్రి నవీన నూతన స్వభావం కలిగి పాత జీవితాన్ని వదిలిపెట్టి కొత్త జీవితాన్ని సతరించుకుంటావో, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని స్వరము దీన్ని దర్శించి దీవించునుగాక. ఆమేన్. మీకు అద్భుతం మాట చెప్తా. ఈ వ్యక్తి అక్కడికి వెళ్ళిన వెంటనే దేవుడు మాట్లాడాడు. ఎలా మాట్లాడతాడు అనుకున్నాడు? భయంకరమైన తుఫాన్ వచ్చింది, తర్వాత భూకంపం వచ్చింది, తర్వాత శిలలు చిన్న భిన్నం అయిపోయాయి. ద ఫాదర్స్ ఆర్ ద బ్రేక్ ఆల్ ద కార్నర్స్. అన్ని శిలలని చిన్న భిన్నం అయిపోయాయి. అప్పుడు కూడా దేవుడు మాట్లాడలేదు. చాలా స్థలం కూడా దేవుడు నాకు ఈ కష్టాల్లో మాట్లాడేస్తారని, ఏమి నీతో మాట్లాడాలి నేను చెప్పొచ్చాడా? నేను అడుగుతా. నీకు ఆడబిడ్డనిచ్చినంత మాత్రాన, నిన్నే ఆడబిడ్డనిచ్చినంత మాత్రాన, ఒకవేళ పిల్లలు ఇప్పటిదాకా ఆలస్యం చేసినంత మాత్రాన నా దేవుడు లేడు అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు అడిగినవన్నీ పరిచర్యలో ఇవ్వనంత మాత్రాన నీ కార్యం లేదు అందుకని దేవుడు లేడు అనుకుంటున్నావా? నువ్వు నీ యొక్క దర్శనం ప్రకారం విస్తారమైన మందిరాన్ని అడిగావు, ఆ మందిరం ఆలస్యం అవుతుంది అందుకని దేవుడు లేడు అనుకుంటున్నావా? ఒక రైట్ టైం కొరకు దేవుడు సిద్ధపరుచున్నాడు. ఆ రైట్ టైమే హోరేబుకు ఏలియా చేరగానే ఆయన స్వరము మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము ఏలియా విన్నట్టు నువ్వు వినబోతున్నావు ఈ రాత్రి. హల్లెలూయా. దేవుని స్వరం వినే మనుషులు కావాలి దేవునికి. అందుకే ఎవడు నా మాట విని వణుకుచుండును అట్టి వారిని నేను దృష్టించుచున్నాను. దోస్ హూ ఆర్ లిసన్ టు మై వాయిస్ దట్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ టు దెమ్. దేవుడు వారిని అభిషేకించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి చాలా మంది యవనస్తుల పరిచర్య గురించి నిర్లక్ష్యం చేశారు. కొంతమంది పిలుపును పక్కకు పెట్టారు. కొంతమంది పిలుపును గురించి అనగా వైరాగ్యం ఉంది, పిలుపు ఉంది, కానీ సేవకు రావట్లేదు. అమ్మో సేవకు వస్తే ఏమవుతారు అనుకుంటారు. నేను చెప్తున్నాను ఈ రాత్రి, ఎవరైతే యేసయ్యను పట్టుకుంటారో దేవుడు వాడి చేయిని పట్టుకుని నడిపిస్తాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, స్తోత్రం. ఇప్పుడు అక్కడ హోరేబుకి వెళ్ళగానే దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడంటే, మిక్కిలి నిమ్మలముగా వినబడు ఒక స్వరాన్ని ఏలియా చెవిన పడింది. ఈ రాత్రి మిక్కిలి నిమ్మలంగా మాట్లాడే ఒక స్వరం ఈ రాత్రి నీ పడకలో, ఈ రాత్రి ఇంటికి పోగానే నీ ప్రార్థనా గదిలో ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయనను దర్శించును గాక. ఈ రాత్రి దైవ స్వరం చేత నీ పరిచర్య కదిలించబడును గాక. నీ భయాలన్నీ తొలగిపోయి అరణ్యం లాంటి చేదైన అనుభవం నుంచి దేవుని పర్వతమైన హోరేబుకి చేరి దైవ స్వరం చేత నువ్వు పరిచర్య చేయుదువు గాక. ఆమేన్. ఇప్పుడు ఏలియా తన్నాడు, ఏలియా నీకు ఒక సీక్రెట్ చెప్పాలి. ఏంటనంటే, ఎవరి గురించి అయితే నువ్వు మొదట భయపడుతున్నావో ఆ వ్యక్తి రక్తం కుక్కలు నాకేటట్టు నువ్వు చూస్తావు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. చెప్పాలి గట్టిగా. ఆమేన్. కుక్కల రక్తం పక్కన వాళ్ళు చెప్పండి. నన్ను ఎవరైతే తిడుతున్నారో, ఈ మాట ఎవరు చెప్తారంటే భార్య చెప్తుంది భర్తతో ఇంటికి వెళ్ళి. నేను అనుకుంటున్నాను కరెక్ట్గా. ఎందుకంటే ఎవరైతే తిడుతున్నారు అన్నానుగా, మా మన్బాబు చెప్పాడు, నీ రక్తం కుక్కలు నాకుతాయని. నా తల్లి నేను చెప్పేది నీ భర్త గురించి కాదు. నీ కుటుంబానికి వ్యతిరేకంగా, నీ సంఘానికి వ్యతిరేకంగా, నీ పరిచర్యకి వ్యతిరేకంగా, నీ ఆత్మీయ అభివృద్ధికి ఏదైతే వ్యతిరేకంగా ఉందో, ఏదైతే యెజబెల్ లాంటి అనుభవాలు నీలో ఉన్నాయో, అవన్నీ కూడా ఈ రాత్రి కుక్కల రక్తం నాకేటట్టు నా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఆమేన్. ఇంటికి వెళ్ళి నీ రక్తం కుక్కలు నాకుతాయని మాకు మణిబాబు అని చెప్పాడు అన్నాం అనుకో, మళ్ళీ ఈపు మళ్ళీ తూ, అర్థమైందా? మళ్ళీ నీ వీపు తూ. వద్దు బిడ్డ, నీ నోటికి నీ ఇంటికి ఎంత తాళం ఉంటే అంత ఆశీర్వదించబడతాను. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు దేవుడు అక్కడ మాట్లాడాడు. యెజబెల్ గురించి నువ్వు భయపడదు, యెజబెల్ రేపు వస్తుంది. అందుకంటే యెజబెల్కు చాయిస్ కూడా ఇవ్వను, ఆమె రక్తం కుక్కలు నాకుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు ఇక్కడి నుంచి 2 రాజుల్ని అభిషేకించబోతున్నావు. ఆమేన్. 2 రాజుల్ని. నువ్వు అనుకున్న పరిచర్యకి నేను చేయలేను, నేను మరణాపేక్ష కలిగిన ఇంత మటుకు చాలు, నా ప్రాణం తీసేసుకున్నావే. ప్రాణం తీసుకోసం నీతో నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు 2 రాజుల్ని అభిషేకించాలి. కొట్టు చప్పట్ల గట్టిగా. అంటే నువ్వు రాజమందిరానికి వెళ్ళాలి, అంతఃపురంలో నివసించాలి. అంతఃపురంలోకి వెళ్ళి కిరీటం ధరించుకున్న రాజుల దగ్గర నువ్వు నిలబడి పరిమళ తైలం పోసి వాళ్ళని అభిషేకించి యేసయ్య నామములో, యెహోవా నామములో వారి రాజులుగా అభిషేకించుదువు గాక. ఆమేన్. చస్తాననుకున్నోడికి సోకులు ఎక్కువ అంటారు, కానీ నేనంటాను చస్తాననుకున్నోడికి అభిషేకం ఎక్కువ. కొట్టు చప్పట్లు గట్టిగా. చస్తాననుకున్నోడికి అభిషేకం ఎక్కువ. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను. 2 రాజులను అభిషేకిస్తానని చెప్పాడు. 3వ విషయం చెప్పాడు, నీ వంటి ఒక సేవకుని తిష్బీయుడులో అనగా తిష్బీయ ప్రాంతంలో నివసిస్తున్న ఒక ఎలీషా అనే ఒక వ్యక్తిని నీవు అభిషేకిస్తావు. ఆ వ్యక్తి నీకంటే ఒక ప్రత్యేకమైన విభిన్నమైన పరిచర్య ఈ భూలోకంలో చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. 4వ విషయం చెప్తున్నాను,
ఏంటనంటే నువ్వు మరణము రుచి చూడవు. ఆ వ్యక్తి నేను బైబిల్ గ్రంథంలో ఒకే వ్యక్తికి చెప్పాను. హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయంలో ఒక వ్యక్తికి చెప్పాను. ఆదికాండంలో ఒక వ్యక్తికి చెప్పాను. ఆ వ్యక్తి పేరు హానోకు. హానోకు అనే వ్యక్తికి నేను చెప్పిన మాట ఏంటంటే నిశ్చయంగా నువ్వు మరణము రుచి చూడవని చెప్పాను. ఆ మరణము రుచి చూడకుండా ఆ వ్యక్తిని ఏ రీతిగా నేను తీసుకువెళ్ళాను, అదేలాగానే నీ భక్తి జీవితాన్ని నేను మెచ్చి నువ్వు హోరేబుకు చేరినందుకు నేను మరణము చూడకుండా అగ్నిరథాలు పంపించి నేను పరలోకానికి తీసుకెళ్ళబోతున్నా. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇక్కడున్న సేవకులందరూ చావరు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. ఎవరు చావరు. నేను చెప్తున్నా, వీఆర్ నాట్ డై సడన్లీ బికాస్ ద గాడ్ హ్యాస్ వెయిటింగ్ ఫర్ మీ, ద డోర్ హ్యాస్ ఓపెన్ టు మీ. దేవుడు నిన్ను నన్ను ఎంతగా దేవుడు వాడుకున్న తర్వాత ఆయనే చెప్తాడు ఏమనంటే, బిడ్డా బిడ్డా ఎనఫ్ ఎనఫ్ దిస్ మినిస్ట్రీ, యు కమ్ టు మై కమ్ టు మై కమ్ టు మై కమ్ టు మై ప్లీజ్. నువ్వు నా స్థలానికి వచ్చేసేయి. నేనుండు స్థలంలో నువ్వు ఉండులాగునా నేను సిద్ధపరిచిన స్థలం నీ కొరకు సిద్ధపరిచి ఉన్నా. అది ఎప్పుడు చెప్తాడు ఆయన? ఆయన స్వరూప్యం మనలో సంపూర్ణంగా కలిగేంత వరకు, ఆయన సంపూర్ణ పురుషుడిగా నీవు క్రీస్తుని కనపరిచేంత వరకు, సంపూర్ణంగా క్రీస్తు యొక్క పరిమాణంలో రూపాంతరం చెందేంత వరకు, సంపూర్ణంగా క్రీస్తు యొక్క రూపాంతరం నీ వ్యక్తిగత జీవితంలో కనపడేంత వరకు, సంఘంలో నువ్వు క్రీస్తుకు అప్పగించేంత వరకు, సంఘంలోనగా క్రీస్తు స్వరూప్యం కనపడేంత వరకు ఆయన నిన్ను నన్ను కుదించి 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 క్రీస్తు కొరకు అభిషేకం దైవజనుడిగా చేసిన తరువాత అప్పుడు నాకు ద్వారం తెరవబడుతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు ఈ వ్యక్తికి దేవుడు నాలుగు ఇచ్చాడు. ఒకటి యెజబేలు, రెండోది ఇద్దరు రాజుల్ని అభిషేక్ ఊర్లోకి వెళ్ళాడు. యెజబేలు చచ్చింది. రక్తం కుక్కలు నాకాయి. ఏలియా కళ్ళతో చూశాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. నువ్వు ఎవరెవరి గురించి అయితే భయపడుతున్నావో, ఎవరైతే నేను కలవరపరిచారో, ఎవరైతే నీ గురించి నీ సేవ గురించి నీ పరిచయ గురించి తిరస్కరించి మాట్లాడారో వాళ్ళందరినీ దేవుడు చూచుకును గాక. ఆమేన్. ఇంకొక మాటలో చెప్పాలంటే మందిరాన్ని నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అది బాగుందిగా. మందిరానికి నడిపించు, వాడి దగ్గర మనకు దశమ భాగాలు ఇప్పించును గాక. ఆమేన్. ఇంకా గట్టిగా చెప్పండి. ఆమేన్. వాళ్ళే మన మందిరంలో మన పిల్లలకు పరిచయాలకు దాదులుగా మార్చబడుదురు గాక. ఆమేన్. ఇప్పుడు చెప్తారండి గట్టిగా. వాళ్ళ ద్వారా మన యొక్క ఏటీఎంలో విస్తారమైన ధనం వచ్చును గాక. బా ఎంత గట్టిగా చెప్పారా బాబు. పొరపాటున పిన్ను మాత్రం చెప్పకండి. 4 అక్షరాలు పిన్ చెప్పకండి. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే దేవుడు రాజులను అభిషేకించాడు ఏలియా. మూడోది ఎలీషాను అభిషేకించాడు. నాలుగోది ఆ వ్యక్తి మరణం రుచి చూడకుండా పరలోకం నుండి అగ్నిరథాలు వచ్చి ఏలియాను తీసుకొని వెళ్ళిపోతుంటే భూలోకంలో ప్రజలందరూ చూస్తుండగా ఎలీషా ఒక మాట అన్నాడు, నా దేవా ఇశ్రాయేలుకు రథములు రౌతులు నీవే. సేవకుడికి రథములు రౌతులు లేకపోవచ్చు, సరైన నివాసాలు లేకపోవచ్చు, కార్లు బంగ్లాలు లేకపోవచ్చు, కానీ కోరుకున్నంత అభిషేకం అంతరంగంలో దేవుడు దాచి నడిపిస్తున్నాడు సేవకులు. చప్పట్లు. సేవకులు దేవుడు అభిషేకించి నడిపిస్తున్నాడు. ఈ రాత్రి ప్యాంట్రిక్ అనే ఒక దైవజనుడు, ఆయన పేరు ఏం పేరు? ప్యాంట్రిక్ అనే దైవజనుడు ఐర్లాండ్ దేశంలో పరిచర్య చేస్తున్నాడు. ఆయన సాదా సీదాగా ఉన్నాడు. తను ఎవరు కూడా పాస్టర్ అని గుర్తించరు. ఐర్లాండ్ దేశంలో అందరూ కూడా బర్గర్లన్నీ కూడా అమ్మేసిన తర్వాత ఆ మిగిలిపోయిన బర్గర్లని డిస్కౌంట్తో అమ్ముతారు సాయంత్రం పూట. వాటిని కొనుక్కోవడానికి లైన్లో నిలబడే సేవకుడితడు. ఈ యొక్క ప్యాట్రిక్ అయినటువంటి దైవజనుడు ఆ యొక్క మిగిలిపోయిన రొట్టె ముక్కలన్నీ ఒక సంచిలో వేసుకొని ఇలా తీసుకొని వెళ్ళి ఆ ఊర్లో ఎక్కడైతే భిక్షగాలు ఉన్నారో వాళ్ళందరికీ పనిచేసి ఒక రొట్టెను మాత్రమే తన దగ్గర అట్టి పెట్టుకొని ఆ రొట్టెని పట్టుకొని ఒక ప్రార్థన చేసేవాడు. ఏమనంటే, లార్డ్ జీసస్, యు ఆర్ మై గాడ్, యు ఆర్ ఇన్ మై బిసైడ్, నువ్వు నా పక్కన ఉన్నావు. యు ఆర్ మై రైట్ సైడ్, నువ్వు నా కుడి పక్కన ఉన్నావు. యు ఆర్ మై లెఫ్ట్ సైడ్, నువ్వు నా ఎడం పక్కన ఉన్నావు. యు ఆర్ మై బ్యాక్ సైడ్, నువ్వు నా వెనుకున్నావు. యు ఆర్ మై ఫ్రంట్ సైడ్, నా ముందున్నావు. యు ఆర్ మై అండర్, నా కింద భాగంలో ఉన్నావు. యు ఆర్ మై అప్ సైడ్, నా పై భాగంలో ఉన్నావు. యు ఆర్ మై కవర్డ్ విత్ యువర్ ద ఫెన్సింగ్ ఆఫ్ ద బ్లడ్, నీ యొక్క రక్తం చెందిన చుట్టూ ఉన్నావు. అనగా నా వెనుక ముందు, అనగా నా యొక్క వెనుక భాగం, ముందు భాగం, కుడి వైపున ఎడం వైపున నా చుట్టూ నువ్వు మాత్రమే ఆవరించున్నావు. నీ పేరు నజరుడిని యేసు, నాతోనే ఉన్నావు అనేవాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఇతను ఎప్పుడు చూసినా ఇదే మాట. ఎక్కడన్నా కూర్చొని అన్న, ఎక్కడన్నా కూర్చొని ద జీసస్ క్రైస్ట్ ఈ స్టాండ్ బిఫోర్ మీ, జీసస్ క్రైస్ట్ బ్యాక్ సైడ్ మీ, జీసస్ క్రైస్ట్ ఫ్రంట్ సైడ్ మీ, జీసస్ లెఫ్ట్ సైడ్ మీ, జీసస్ క్రైస్ట్ మీ బిసైడ్ మీ అని ఈ మాట చెప్తుండేవాడు. చూసేవాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, ఏంటి నా రొట్టెలు డిస్కౌంట్లో కొనుక్కునే వ్యక్తి వద్దాక యేసు ప్రభు నా ముందున్నాడు, వెనకున్నాడు, తర్వాత నా కుడి వైపున్నాడు, ఎడం వైపున ఉన్నాడు అంటున్నాడు. పిచ్చి పట్టింది దేవుడని ఆ యొక్క ప్యాట్రిక్ అనే దైవజనుడికి ఆ ఐర్లాండ్ ప్రాంతంలో పెట్టిన పేరు ఏంటంటే పిచ్చి దైవజనుడు అని పేరు పెట్టారు, లేదా మతి చెల్లించిన పాస్టర్ అని పేరు పెట్టారు. ఈ లోపల ఐర్లాండ్ దేశంలో రాజులు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రాజుగారికి ఒకే ఒక కొడుకు, ఆ కొడుకు చచ్చిపోయాడు. 5 రోజులు అయిపోయింది.
ఆ కొడుకుని సమాధి చేసి 5 రోజులు అయిపోయింది. ఈ ప్యాట్రిక్ అనేటువంటి యొక్క దైవజనుడు అక్కడికి వెళ్ళి అంతఃపురంలోకి వెళ్ళాడు. వాళ్ళు అలవ్ చేయలే. ఆ కోట దగ్గర పోయి నిలబడి ఒక మాట చెప్పాడు, ఓ రాజా, నువ్వు నాతో పాటు వస్తే నీ కుమారుని నేను సజీవంగా తీసుకొని వస్తాను, నీ కుమారుని నేను సజీవంగా తీసుకొని వస్తాను, నువ్వు నాతో పాటు రాగలవా అని ఆ కోట దగ్గర అరుస్తుంటే అతడు పిచ్చివాడని అక్కడున్న వాళ్ళు తీసుకెళ్లి జైల్లో వేసేసారు. అయినా అతడు పదే పదే జైల్లో కూడా ద జీసస్ క్రైస్ట్ ఈస్ బ్యాక్ సైడ్ మీ, జీసస్ క్రైస్ట్ ఈస్ ఇన్ సైడ్ మీ, జీసస్ క్రైస్ట్ ద రైట్ సైడ్ మీ, జీసస్ క్రైస్ట్ ద లెఫ్ట్ సైడ్ మీ, పొద్దాక ఈ ప్రార్థన చేస్తున్నాడు. రాజుగారికి చెప్పారు, అయ్యా ఆయన పొద్దాక ఒకే మాట అంటున్నాడు, రాజుగారు నాతో పాటు వస్తే ఆ బిడ్డను బతికించి తీసుకొస్తా, ఆమేన్. ఇంకేం అనడం లేదు. పిచ్చోడం మంచోడా ఎంత ఎందుకు, అర్థమైంది, పిచ్చోడం మంచోడా ఎందుకు, రా పోదాం అని చెప్పేసి ప్యాట్రిక్ని తీసుకొని ఆ సమాధుల తోట దగ్గర తీసుకెళ్లారు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. చెప్పాలి గట్టిగా. సమాధుల దగ్గర తీసుకెళ్ళి సమాధి తోట తీసుకెళ్లారు. రాజుగారు చెప్పారు, అయ్యా ఈ పుష్పాలు ఎక్కువ ఉన్న చోటే నా కుమారుని పాతి పెట్టావు అన్నారు. ప్యాట్రిక్ దైవజనుడు చెప్పాడు, ఈ మట్టి కాస్త బయటికి తీయండి అన్నాడు. చాలామంది అన్నారు, అయ్యా ఇప్పటికే 5 రోజుల పైన అయిపోయింది, మట్టి తీస్తే దుర్గంధమైన వాసన అని అంటే, నేను మీతో చెప్తున్నాను దయచేసి తీయండి అన్నాడు. వెంటనే వాళ్ళు ఏమని చెప్పాడు కదా తీద్దాం, ఆ మట్టి తీస్తుంటే అప్పుడు అంటాడు, జీసస్ క్రైస్ట్ ఈ స్టాండ్ బిఫోర్ మీ, ద జీసస్ క్రైస్ట్ ఇస్ బిసైడ్ మీ, ద జీసస్ క్రైస్ట్ ఇస్ రైట్ సైడ్ మీ, ద జీసస్ క్రైస్ట్ ఇస్ లెఫ్ట్ సైడ్ మీ, జీసస్ క్రైస్ట్ ఇస్ సరౌండెడ్ టు మీ అని అంటుంటే అందరూ చూస్తున్నారు. మట్టి మొత్తం పైకి తీశారు. ఆ పెట్టి దగ్గర నిలబడి, అబ్బాయి నేను నీతో యేసుక్రీస్తు నామములో చెప్తున్నా, పైకి లే, ఆమేన్ అనగా నా పెట్టెలో నుంచి శబ్దాలు వచ్చాయి, డాడీ నన్ను బయటకు తీయండి, నన్ను బయటకు తీయండి, నన్ను బయటకు తీయండి, నాలోకి జీవం వచ్చింది, నేను బ్రతికాను అని అనగానే రాజుగారు భయపడిపోయి ఆ పెట్టి తీయగానే నిద్రలోంచి లేచినట్టుగా లేచి ఆ పిల్లోడు కూర్చున్నాడు. కొట్టు చప్పట్లు, హల్లెలూయా. ఒక్క దైవ స్వరం, the voice of the God is leading to you me, you shall not be unfazed the mocked. నీ జీవితంలో నీకు అవమానాన్ని చూడవు, నువ్వు గొడ్డుపోతాడు కాదు, ఇప్పటిదాకా నువ్వు ఉద్యోగం లేని వ్యక్తివి కాదు, ఇప్పటిదాకా నీ జీవితంలో ఓటమిని చూచావు, ఇప్పటిదాకా అవమానాన్ని చూచావు, ఇప్పటిదాకా నిందను చూచావు. ఈ రాత్రి నుంచి దేవుని యొక్క అభిషేకాన్ని నీ వ్యక్తిగత జీవితంలో చూచుదువుగాక, ఆమేన్. ఈ ప్యాట్రిక్ని దైవజనుడికి అందరూ ఆశ్చర్యపడిపోయారు, అమ్మో అతను పిచ్చోడు కాదు, మహా గొప్ప భక్తుడు అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. మహా గొప్ప భక్తుడు, మహా గొప్ప భక్తుడు అని అన్నారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఈ దైవజనుడి దగ్గర దాదాపు 25,000 మందికి పైగా ప్రజలు ఒక ఆరాధనకు వచ్చేవాళ్ళు. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఆయన ఒకరోజు దారిలో వెళ్తూ ఉన్నాడు నడుచుకుంటూ, ఆయనకి ఏం లేవు, బట్ వాకింగ్ ఆన్ ద రోడ్ వెళ్తున్నాడు. ఒక ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా 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 ప్యాట్రిక్ గారు, నా బిడ్డకి పాము కరిచేసింది అయ్యా, నా బిడ్డను భయంకరమైన విషనాగు, ఒక గిరినాగు లాంటిది కరిచేసింది, ఒక కొండ తాచిందని నా బిడ్డను కరిచింది, నా బిడ్డ చచ్చిపోయాడు, దయచేసి రాయ్యా ప్రార్థన చేద్దు అని. ఆడకు పోగానే ఆ బిడ్డ ఆడ పడిపోయి నురుగ్గొక్కొని అరిచరిచి చచ్చిపోయాడు, కళ్ళతో చచ్చిపోయాడు. ప్యాట్రిక్ అన్నాడు, ఈ పిల్లోని పాము ఎక్కడ గరిచింది అన్నాడు. ఈ పిల్లోని పాము ఎక్కడ గరిచిందంటే, అయ్యా మా ఇంటి తోట దగ్గర పాము గరిచింది, రాయల్దా. వెంటనే ఈ పిల్లోడి గురించి ఆలోచించింది పాస్టర్ గారు. నేరుగా ఆ పాము గరిచిన చోటుకు వచ్చాడు. ఆ పాము దగ్గరకు వచ్చి చూస్తే ఆ పాము ఆ పొద్దు దగ్గరే చుట్టుకొని పడుకోనింది. మత్తుతో పడిపోతుందా పాము? కొన్ని పాములు పావు మత్తెక్కి అట్లా పడిపోతాయి. మత్తెక్కి అట్లా చుట్టుకొని ఉంది. ప్యాట్రిక్ని దైవజనుడు ఒక మాట అన్నాడు, ఓ విషసర్పమా, నేను నీతో చెప్తున్నాను, ఇక జీవిత కాలంలో ఈ ఐర్లాండ్ దేశంలో మీరు కనబడకుందురుగాక. ఆమేన్. కొట్టు చప్పట్లు, కనబడకుందురుగాక అన్నాడు. ఇప్పుడు నెట్లో కూడా చూడండి, యూట్యూబ్లో కూడా చూడండి, ఐర్లాండ్ దేశంలో పావులే కనపడవురా బాబో. ఐర్లాండ్ దేశంలో ఒక్క పాము కూడా కనపడదు. ఎందుకు కనపడదంటే, కొన్ని సంవత్సరాల క్రిందట ప్యాట్రిక్ అనే ఒక దైవజనుడు ప్రార్థన చేశాడు. ఆ దైవజనుడు యొక్క ప్రార్థన బట్టి ఐర్లాండ్ దేశంలో పాములు లేని దేశం. కొట్టు చప్పట్లు ఇంకా గట్టిగా. నా దేవుడు నిన్ను ఎక్కడ ఉంచినా ఈరోజు దేవుని స్వరము చేత నువ్వు అద్భుతాలు చేసే వ్యక్తిగా మారుదువుగాక. ఆమేన్. అక్కడికి వచ్చాడు, బిడ్డను చూశాడు. బాబు నీతో చెప్తున్నాను, యేసుక్రీస్తునామములో పైకి లే అని అన్నాడు. అని చెప్పగానే ఆ పిల్లోడు లేచి కూర్చొని
అమాంతంగా అమ్మా 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 అని కేకలేస్తున్నాడు. ఒకటి కాదు రెండు కాదు, ప్యాట్రిక్ చేసిన అద్భుతాలు. మీకు అద్భుతమైన మాట చెప్పనా? ఆయన పలికిందల్లా ఒకటే, ద జీసస్ క్రైస్ట్. యేసు నా ముందు నిలిచి ఉన్నాడు, యేసు నా వెనుకున్నాడు, యేసు నా కుడి పక్కనున్నాడు, యేసు నా వెడం పక్కనున్నాడు. ఎంతమంది నేను పిచ్చివాడు అనుకున్నా, ఈ రాత్రి నువ్వు ఒక్కడివే అభిషేకించిన పాస్టర్వి. కొట్టు చప్పట్లో. నువ్వు ఒక్కడివే అభిషేకించబడిన వ్యక్తివి. నువ్వు ఒక్కడివే ఈ రాత్రి అభిషేకపు తైలము చేత నింపబడిన వ్యక్తివి. ఈ ఒక్కడివే నీ ద్వారా దేవుడు కార్యాలు వెంబడి కార్యాలు